అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 8థ్ క్లాస్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీబీఎస్ఈ సిలబస్. ఏదైతే మన ప్రభుత్వ బడుల్లో, ప్రైవేట్ పాఠశాలలో ఏదైతే పాఠ్యాంశాలు ఉన్నాయో అవన్నీ కూడా 8థ్ క్లాస్ సంబంధించి ఇంగ్లీషు ఈ ప్లేలిస్ట్‌లో మీకు అందుబాటులో ఉన్నాయి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. లేదా మీరు గనక మొబైల్‌లో గనక చూస్తున్నట్లయితే మీకొచ్చేసి ఐ కార్డ్స్ ఈ మూల నుంచి ఈ విధంగా ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. లేదా చివర్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. లేదా సింపుల్‌గా మీరు లింక్ అని గనక అడిగినట్లయితే లింక్ అనేసి గనక మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు కామెంట్ సెక్షన్‌లో లింక్ అని పెట్టారనుకోండి. నేను ఖచ్చితంగా మీకేం చేస్తానంటే సంబంధించినటువంటి ప్లేలిస్ట్ లింక్ మొత్తం కూడా పెట్టడం అయితే జరుగుతుంది 8థ్ క్లాస్‌కి సంబంధించి. ఇప్పుడు 7వ పాఠాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ మీరు గమనించినట్లయితే అన్ని పాఠ్యాంశాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ప్లేలిస్ట్‌లో వచ్చేసి ఆ తర్వాతి పాఠ్యాంశాలు టోటల్ మీరు చూసుకున్నట్లయితే 8థ్ క్లాస్ సంబంధించి టోటల్ సిలబస్ కూడా చెప్పుకోవడం జరిగింది. తర్వాత పాఠ్యాంశం మీరు షార్ట్ ఫార్మ్స్ ఉండేవి కానివ్వండి అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. దయచేసి గమనించండి. విజిట్ టు క్యాంబ్రిడ్జ్. విజిట్ అంటే ఏంటి? వెళ్ళడం. కేంబ్రిడ్జ్‌కి వెళ్ళడం. ఎవరు వెళ్ళారు? అక్కడ ఎవరితో కలిశారు? ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం. ఈ పాఠ్యాంశానికి ముందు మనం కొన్ని పదాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే ఆస్ట్రోఫిజిసిస్ట్ అంటే ఖగోళ శాస్త్రవేత్త అని అర్థం. అదొక్కటే కాదు, విజిట్ టు క్యాంబ్రిడ్జ్ అన్నారు కదా, ఆ క్యాంబ్రిడ్జ్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇంగ్లాండ్ అనమాట. ఏ విజిట్ టు ఇంగ్లాండ్ అని అర్థం యాక్చువల్గా. మామూలుగా మన రాసిన రచయిత ఎవరైతే ఉన్నారో ఆయన ఇంగ్లాండ్ బదులు క్యాంబ్రిడ్జ్ అంటే ముఖ్యంగా ఇంగ్లాండ్ని దర్శించాడు. అందులో క్యాంబ్రిడ్జ్ కాబట్టి ఇక ఏంటంటే అతను ఇంగ్లాండ్ బదులు కేంబ్రిడ్జ్ వాడుతూ ఉంటాడు. అందుకని ఏ విజిట్ టు కేంబ్రిడ్జ్ అనేది రాయడం జరిగింది. ఈ కొన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. బూయెంట్ అంటే ఏంటంటే ఇంటెన్సివ్, యాక్టివ్ అండ్ వైబ్రెంట్. ఉల్లాసంగా ఉండడం, చురుగ్గా ఉండడం, శక్తివంతంగా ఉండడం అనేటటువంటి అర్థాలు వస్తాయి బూయెంట్కి. టోర్సో అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ అనమాట. మొండెం, శరీరం యొక్క పైభాగం. మొండెం అంటారే దాన్ని శరీరం యొక్క పైభాగం. మనం యాక్చువల్గా మొండెం దొరికింది అంటుంటాం. అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ అనమాట. ఇన్కాండెసెన్స్ అంటే ఏంటంటే ఇన్నర్ గ్లో ఆర్ లైట్. ప్రకాశం, లోపలి కాంతి ఏదైతే ఉందో అది. అంటే కొంతమందికి ఏంటంటే మనకి గ్లో వస్తుంది, ఆరా అంటుంటారు. ఇదేంటంటే లోపల ఉన్నటువంటి ఏదైతే హృదయంలో మంచి కుళ్ళు కుతంత్రాలు లేనటువంటి వ్యక్తులకి ఈ యొక్క ప్రకాశం అయితే ఉంటుందన్నమాట. ఇన్కాండిసెన్స్, ఇన్నర్ గ్లో ఆర్ లైట్. తర్వాత యాక్సెసరీ. యాక్సెసరీస్ అంటే మనం మొబైల్ కొన్నప్పుడు దానికి పౌచ్ కానివ్వండి, పైన టెంపర్డ్ గ్లాస్ కానివ్వండి, దానికి వాడేటటువంటి డేటా కేబుల్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఉంటాయి కొన్ని. కీ చైన్ దానికి పెట్టుకునేది కానివ్వండి, ఓ చైన్ లాంటిది, ఇట్లాంటివన్నీ యాక్సెసరీస్ అవుతాయి. నాట్ ఎసెన్షియల్ బట్ ఎక్స్ట్రాతో డెకరేటివ్. యాక్సెసరీస్ అంటే ఏంటంటే అదనపు అవసరమైనవి అన్నమాట. జనరల్గా అవసరం ఉండవు. ఇప్పుడు ఫోన్ కొన్న తర్వాత మనకేమీ పౌచ్ లేకపోయినా వర్కౌట్ అవుతుంది. అయితే ఏంటంటే అదనపు రక్షణ కోసం, అదనపు అలంకరణ కోసం మనం తీసుకునే వస్తువుల్ని యాక్సెసరీ అంటారు. అవసరం ఉండవు కానీ అదనపు అలంకరణకి ఉపయోగించేటటువంటి వస్తువుల్ని మనం యాక్సెసరీస్ అంటాం. ఇన్ఫ్లెక్షన్ అంటే రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ వాయిస్ ఇన్ స్పీకింగ్. ఇన్ఫ్లెక్షన్ అంటే ఏంటంటే మాట్లాడడంలో స్వరం పెరగడం మరియు పడిపోవడం ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫ్లెక్షన్ అంటాం. ఇన్ఫ్లెక్షన్ అనమాట. అంటే స్వరస్థాయి పెరగడం మరియు తగ్గడం, దాన్ని ఇన్ఫ్లెక్షన్ అంటాం. తర్వాత క్లీషే అంటే ఏంటంటే ఫ్రేజ్ ఆర్ ఐడియా యూజ్ సో ఆఫెన్ దట్ ఇట్ లూజెస్ ఇట్స్ మీనింగ్. క్లీషే అనేది ఏంటంటే ఒక పదం, దాన్ని బాగా వాడేస్తారు, తోమేస్తారు, అరిగిపోద్ది అనమాట. ఎంతలా అరిగిపోతుందంటే దాని రూపాన్ని అది కోల్పోయేంతగా పదాన్ని ఏమవుతుంది అంటే అది తన అర్థాన్ని కోల్పోతుంది. తరచుగా వాడేస్తాం. ఆ అర్థాన్ని కోల్పోవడం వల్ల దాన్ని పక్కకు పడేస్తాం. అలాంటి పదాలని క్లీషే అంటారు. క్లాస్ట్రోఫోబిక్ అంటే వెరీ స్మాల్ అండ్ సఫోకేటింగ్.
అంటే ఏంటంటే వీళ్ళు ఇరుకైన ప్రదేశాల్లో కానీ 4 గోడల మధ్య కానీ ఉండడానికి ఇష్టపడరు. భయం వీళ్ళకి చాలా భయం. 4 గోడల మధ్య ఉండడం అంటే. ఈ క్లాస్ట్రోఫోబిక్ పీపుల్ ఎప్పుడు కూడా నలుగురిలో ఉండడానికి ఇష్టపడతారు తప్ప 4 గోడల మధ్య ఉండడానికి, మూసివేసిన ప్రదేశాల్లో ఉండడానికి అస్సలు ఇష్టపడరు. చాలా భయపడిపోతూ ఉంటారు. వాళ్ళని క్లాస్ట్రోఫోబిక్ అంటారు. గ్లీఫుల్లీ అంటే ఆనందంగా ఉండడం. గ్లీఫుల్లీ అంటే ఆనందంగా ఉండడం. ఏ విజిట్ టు క్యాంబ్రిడ్జ్ అనేది చూస్తున్నాం. అంటే ఏ విజిట్ టు ఇంగ్లాండ్ అనమాట. ఎవరు అంటే ఫిర్దౌస్ కంగా అనేటటువంటి వ్యక్తి రాయడం జరిగింది. ఫ్రమ్ హెవెన్ ఆన్ వీల్స్ అనేది ఆయన రాసినటువంటిది. దాంట్లో నుంచి తీసుకోబడింది అనమాట ఇది. ఫిర్దౌస్ కంగా. అసలు ఎవరు ఈయన, ఏంటి ఈయన పరిస్థితి, ఇవన్నీ మనం చూద్దాం. బిఫోర్ యూ రీడ్ అంటే ఇంట్రడక్షన్ అనమాట. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ మీటింగ్ బిట్వీన్ 2 ఎక్స్ట్రాడినరీ పీపుల్. ఇది ఒక ఇద్దరు అసాధారణ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కలయిక గురించి చెబుతుంది ఏ విజిట్ టు క్యాంబ్రిడ్జ్. బోత్ ఆఫ్ దెమ్ డిజేబుల్డ్. వాళ్ళిద్దరు కూడా ఎలాంటి వ్యక్తులు అంటే అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తులు. డిఫరెంట్లీ ఏబుల్డ్. రెండు ఒకటే. డిజేబుల్డ్ అని అనకూడదు. మనం ఏమనాలి అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అనాలి. ఎందుకు డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే చూడండి, డిజేబుల్డ్ అంటే వికలాంగులు అని అర్థం. మనం జనరల్గా వికలాంగులు అనేటటువంటి పదాన్ని వాడకూడదు. ఓకే, వికలాంగులు అనేది అంగవైకల్యం ఇలాంటి పదాలు వాళ్ళని వాడకూడదు. ఆ పదాలని తీసేశారనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనకు అర్థం కావడం కోసం డిజేబుల్డ్ అనే పదం వాడడం జరిగింది. అయితే దీన్నే డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేటటువంటి పదంతో ఇవ్వడం జరిగింది. మరి వికలాంగులకిను డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే దివ్యాంగులు. వికలాంగులు అనే పదం మీరు కనుక న్యూస్ పేపర్ ఈనాడు చదివితే వికలాంగులు అనేటటువంటిది మీకు కనబడదండి. దివ్యాంగులు అంటారు. ఏంటి దివ్యాంగులు అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్. సపోజ్ గుడ్డి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే అరే గుడ్డోడా గుడ్డోడా అని వాళ్ళని ఏంటంటే వెక్కిరించేవాళ్ళు. బట్ తర్వాత ఏం జరిగింది అంటే మామూలుగా కోర్టు కానీ గవర్నమెంట్లు కానీ ఈ పదాలని వాడడం మానేసింది. డిజేబుల్డ్ అనేదాన్ని మానేసి డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి ప్రత్యేకంగా సూపర్ హ్యూమన్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ గుడ్డోడు అనుకుందాం. గుడ్డి వ్యక్తి అనకూడదు, గుడ్డోడు అని అనకూడదు. అండ్ దివ్యాంగులు అనాలి. అండ్ ఏంటి ఈ వ్యక్తి స్పెషాలిటీ అంటే మనకు వినబడేదానికన్నా హై పవర్ ఫ్రీక్వెన్సీతో వాళ్ళు వినగలరు. లో ఫ్రీక్వెన్సీ కూడా వినగలరు. అంటే ఎక్కడో దూరం నుంచి మాట్లాడేటటువంటి వ్యక్తి మాటల్ని కూడా కళ్ళు లేని ఈ వ్యక్తి స్పష్టంగా గుర్తుపట్టగలడు ఈ వ్యక్తి అని. అంతేకాదు వాళ్ళకి ముక్కు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. సో దే ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్. దివ్యాంగులు అనాలి, వికలాంగులు అనకూడదు. డిజేబుల్డ్ అంటే వికలాంగులు, డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే దివ్యాంగులు. యాజ్ వీ నౌ సే, ఇప్పుడు ఏమంటున్నాం అంటే వీళ్ళని మనం దివ్యాంగులు అంటున్నాం. కాబట్టి ఇద్దరు దివ్యాంగులు కలిశారు. స్టీఫెన్ హాకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ అవర్ టైం. ఎవరు ఈ దివ్యాంగులు ఒకళ్ళు అంటే స్టీఫెన్ హాకింగ్. హీ సఫర్స్ ఫ్రమ్ ఏ ఫార్మ్ ఆఫ్ పెరాలసిస్, పక్షవాతం అండి. దట్ కన్ఫైన్స్ హిమ్ టు ఏ వీల్ చైర్. ఇతనికి పక్షవాతం అనేది వచ్చింది. స్టీఫెన్ హాకింగ్ గారికి పక్షవాతం అనేది వచ్చింది. ఈ పక్షవాతం జనరల్గా ఏంటంటే కాళ్ళు పడిపోతాయి, లేకపోతే చేతులు పడిపోతాయి. ఈయనకి టోటల్ బాడీ మొత్తం ఒక్క వేలు తప్పించి మరి బాడీలో ఏ పార్ట్ని ఆయన కదల్చలేడు. దాంతో ఆయన వీల్ చైర్కే తన జీవితం అంకితం అయిపోయింది అన్నమాట. వీల్ చైర్లోనే. జనరల్గా పెరాలసిస్ వస్తే మంచానికి పరిమితం అయిపోతారు. కానీ స్టీఫెన్ హాకింగ్ అట్లా ఒక వీల్ చైర్కో మంచానికో పరిమితం కాల. అతను ఏం చేశాడంటే వీల్ చైర్లోనే కూర్చొని అంతరిక్షం వైపు చూడడం మొదలుపెట్టాడు. కొన్ని పుస్తకాలు రాశాడు. అత్యంత ధనవంతుడయ్యాడు పుస్తకాలు రాయడం ద్వారా. బ్లాక్ హోల్ మీద పరిశోధనలు చేశాడు ఆయన. అలౌస్ హిమ్ టు స్పీక్ ఓన్లీ బై పంచింగ్ బటన్స్ ఆన్ ఏ కంప్యూటర్. అతను చేయగలిగింది ఏంటంటే ఆయన
కేవలం మాట్లాడడం కూడా మాట్లాడలేడండి. మనం పక్షవాతం వచ్చినోళ్ళు మాట్లాడుతుంటారు ఏదో సంథింగ్. బట్ కానీ ఈయన మాట్లాడను కూడా మాట్లాడలేడు. జస్ట్ వీల్ చైర్‌ని ఒక వేలుతో తిప్పుతా ఉంటాడు. అలానే తనకి పెట్టబడినటువంటి ఒక మెషిన్ ద్వారా కొన్ని బటన్స్ నొక్కడం ద్వారా ఆయన కంప్యూటర్ నొక్కడం ద్వారా మాట్లాడగలుగుతాడు. విచ్ స్పీక్స్ ఫర్ హిమ్ ఇన్ మెషిన్ లైక్ వాయిస్. మాట్లాడడం కూడా ఆయన వాయిస్‌లో కాదు. రోబో మాట్లాడినట్టు ఉంటుందన్నమాట. ఫిర్దౌస్ కంగా ఈజ్ ఏ రైటర్. ఇంకో వ్యక్తి ఎవరైతే మనం ఇద్దరు దివ్యాంగులు కలిశారని చెప్పుకుంటున్నామో, డిజేబుల్డ్ అనకూడదు. డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పీపుల్ వీళ్ళు. ఫిర్దౌస్ కంగా ఇంకో వ్యక్తి, ఇంకో దివ్యాంగుడు. రైటర్ ఈయన, రచయిత, జర్నలిస్ట్. జర్నలిజం చేస్తూ ఉంటాడు. అంటే న్యూస్ అనాలిసిస్‌లు ఇయన్నీ కూడా. హూ లివ్స్ అండ్ వర్క్స్ ఇన్ ముంబై. ఈయన ఎక్కడ నివసిస్తున్నాడు? ముంబైలో. స్టీఫెన్ హాకింగ్ ఎక్కడున్నాడు? క్యాంబ్రిడ్జ్‌లో. కంగా వాజ్ బోర్న్ విత్ బ్రిటిల్ బోన్స్. కంగా పుట్టడమే బ్రిటిల్ బోన్స్ అనేటటువంటి వ్యాధితో పుట్టాడండి. బ్రిటిల్ బోన్స్ అంటే ఏంటంటే ఎముకలు విరిగిపోతాయి. పట్ట విరిగిపోతాయి అన్నమాట. అంత మెత్తటి ఎముకలనేవి ఆ మెత్తటి ఎముకలతో పుట్టాడు. దట్ టెండెడ్ టు బ్రేక్ ఈజీలీ వెన్ హీ వాజ్ ఎ చైల్డ్. చిన్నప్పటి నుంచి అంతే. కింద పడ్డాడంటే ఈ ఎముకలన్నీ ఇరిగిపోతాయి. లైక్ హాకింగ్, కంగా మూవ్స్ అరౌండ్ ఇన్ ఎ వీల్ చైర్. కంగా కూడా ఏంటంటే స్టీఫెన్ హాకింగ్‌కి, ఫిర్దౌస్ కంగాకు ఉన్నటువంటి సారూప్యం ఏంటంటే ఇద్దరు కూడా వీల్ చైర్‌లో మాత్రమే వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. దివ్యాంగులు వాళ్ళు. ద టూ గ్రేట్ మెన్ ఎక్స్చేంజ్ థాట్స్ ఆన్ వాట్ ఇట్ మీన్స్ టు లివ్ లైఫ్ ఇన్ ఎ వీల్ చైర్. వీల్ చైర్ అంటే ఏంది? చైర్ ఉంటుంది. దానికి చక్రాలు ఉంటాయి. అంటే వాళ్ళు చక్రాలున్నటువంటి ఆ యొక్క వీల్ చైర్‌లో మాత్రమే ఉండగలరు. వాటిని తోసుకుంటా అంటే చేత్తో వాళ్ళు మూవ్ చేసుకోగలరు అంతే. ఇతను మరి స్టీఫెన్ హాకింగ్ అయితే సింగిల్ ఫింగర్ అంతే. అట్లా ఏందంటే మెకానికల్ వీల్ చైర్ అది. అట్లా అనంగానే మూవ్ అవుతుందన్నమాట. ద టూ గ్రేట్ మెన్ ఎక్స్చేంజ్ థాట్స్ ఆన్ వాట్ ఇట్ మీన్స్ టు లివ్ లైఫ్ ఇన్ ఏ వీల్ చైర్. వీల్ చైర్ జీవితాలు ఎలా ఉంటాయి అనే దాని మీద వాళ్ళు వాళ్ళ ఆలోచనల్ని పంచుకుంటున్నారు. అండ్ హౌ ద సో కాల్డ్ నార్మల్ పీపుల్ రియాక్ట్ టు ద డిజేబుల్. ఈ దివ్యాంగుల పట్ల నార్మల్ పీపుల్ ఎలా రెస్పాండ్ అవుతారు వీళ్ళని చూసి అనే దాని మీద వీళ్ళు సరదాగా మాట్లాడుకున్నవి. యాక్చువల్గా మాట్లాడడానికి ఏమీ లేదు, చాలా తక్కువే. బట్ వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఉన్నటువంటి అంటే వీల్ చైర్ జీవితాలు జీవిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఎలాంటి మాటలు ఉంటాయి, సాధారణ వ్యక్తులు ఎలా రెస్పాండ్ అవుతారు వాటికి అనేది మనం చూడబోతున్నాం. క్యాంబ్రిడ్జ్ వాజ్ మై మెటఫర్ ఫర్ ఇంగ్లాండ్. ఇక ఫిర్దౌస్ కంగా చెప్తున్నాను అనమాట. క్యాంబ్రిడ్జ్ అంటే ఇక్కడ క్యాంబ్రిడ్జ్ అని మనకు చెప్పడం జరిగింది కదా. యాక్చువల్గా ఏం దాని అర్థం అంటే ఇంగ్లాండ్ అని అర్థం. మనం ముందే చెప్పుకున్నాం విజిట్ టు ఇంగ్లాండ్ ఇది. అండ్ ఇట్ వాస్ స్ట్రేంజ్ దట్ వెన్ ఐ లెఫ్ట్ ఇట్ హ్యాడ్ బికమ్ ఆల్ టుగెదర్ సంథింగ్ ఎల్స్ బికాస్ ఐ హ్యాడ్ మెట్ స్టీఫెన్ హాకింగ్ దేర్. అయితే ఆయన వెళ్ళింది ఇంగ్లాండ్కి. ఇట్ వాస్ స్ట్రేంజ్ దట్ వెన్ ఐ హ్యాడ్ లెఫ్ట్ ఇట్ హ్యాడ్ బికమ్ ఆల్ టుగెదర్ సంథింగ్ ఎల్స్. యాక్చువల్గా వెళ్ళాడు ఇంగ్లాండ్, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే మారిపోయింది అంతా. ఏం మారిపోయింది? ఎందుకు మారిపోయింది అంటే విషయం అక్కడ స్టీఫెన్ హాకింగ్‌ని కలవడం ద్వారా మారిపోయింది అతని యాత్ర మొత్తం ఏదైతే ప్రయాణం ఉందో. యాక్చువల్‌గా అతను అనుకోలేదు. బట్ అవకాశం వచ్చింది. కలవడం జరిగింది. మాట్లాడడం జరిగింది. ఇట్ వాస్ ఆన్ ఏ వాకింగ్ టూర్ త్రూ క్యాంబ్రిడ్జ్ దట్ ద గైడ్ మెన్షన్డ్ స్టీఫెన్ హాకింగ్. పూర్ మ్యాన్ హూ ఈస్ క్వైట్ డిజేబుల్డ్ నౌ. ఫిర్దౌస్ కంగా ఇతను ఏం చేశాడంటే ఒక గైడ్‌ని పెట్టుకున్నాడండి. ఈ గైడ్ ఏందంటే అతను అన్నీ కూడా చూసుకుంటాడనమాట. ప్రతిదీ ఎక్కడెక్కడికి వెళ్ళాలో చెబితే ప్రతిదీ కూడా అతను చూసుకొని ఇతన్ని తీసుకొని వెళ్తాడు ఫిర్దౌస్ కంగాని. ఎందుకంటే సామాన్యమైన వ్యక్తి కాదు. వీల్ చైర్ మీదే తాను నడవాలి అంతే. ఇక మామూలు కాళ్ళ మీద కాదు, వీల్ చైర్ మీదే ఉండాలి కాబట్టి ఒక గైడ్‌ని సెట్ చేసుకున్నాడు. అండ్ క్యాంబ్రిడ్జ్ ఏదైతే యూనివర్సిటీ ఉందో క్యాంబ్రిడ్జ్, ఆ యూనివర్సిటీ టూర్ అనమాట వెళ్తున్నప్పుడు ఆ గైడ్ మెన్షన్ చేశాడనమాట స్టీఫెన్ హాకింగ్ పూర్ మ్యాన్, చాలా 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 పాపం, దురదృష్టవంతుడు.
హూ ఈస్ క్వైట్ డిజేబుల్డ్ నౌ. ఇప్పుడు టోటల్‌గా మొత్తం పక్షవాతం వచ్చేసింది. ఏం కదలికలు లేవు. అండ్ టోటల్‌గా ఏందంటే ఉన్నదానికన్నా పరిస్థితి దిగజారిపోయింది. సో, అయినప్పటికీ హి ఈస్ వర్తీ సక్సెసర్ టు ఐజాక్ న్యూటన్. అతను ఆ విధంగా టోటల్ పక్షవాతం వచ్చేసింది. కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే అతను ఐజాక్ న్యూటన్‌కి నిజమైన వారసుడు. ఎవరు ఈ ఐజాక్ న్యూటన్? గురుత్వాకర్షణ శక్తి. యాపిల్ కింద పడితే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అనేసి ప్రయోగం చేసి మరి నిరూపించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆయనకి తగిన వారసుడు ఎవడైనా ఉన్నాడు అని చెప్పాలి అంటే ఆ వ్యక్తి ఎవరు? మరెవరో కాదు, దివ్యాంగుడైనటువంటి స్టీఫెన్ హాకింగ్. హూస్ చైర్ హీ హ్యాస్ అట్ ద యూనివర్సిటీ. ఆయనకేందంటే ఇప్పుడు యూనివర్సిటీలో ఆయనకి స్థానం కల్పించారు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో. ఎందుకంటే ఆయన కృష్ణ బిలాల మీద చేసినటువంటి పరిశోధనలకి ఆయనకి ఖచ్చితంగా ఒక గౌరవ స్థానం అయితే యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఐ స్టార్టెడ్ బికాస్ ఐ హ్యాడ్ క్వైట్ ఫర్గాటెన్ దట్ దిస్ మోస్ట్ బ్రిలియంట్ అండ్ కంప్లీట్లీ ప్యారలైజ్ ఆస్ట్రోఫిజిసిస్ట్. ఆస్ట్రోఫిజిసిస్ట్ అంటే ఖగోళ శాస్త్రవేత్త. ఏదైతే నక్షత్రాల ఇదేంటంటే నక్షత్రాల మీద అయిన కృష్ణ బిలాల మీద ఈయనైతే పరిశోధన చేయడం అయితే జరిగింది. ఇక అతను గైడ్ అట్లా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఏం చేశాడంటే ఫిర్దౌస్కంగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అనుకున్నాను మనసులో, అరే ఇక్కడికి వస్తా, నేను ఇంగ్లాండ్కి వస్తా, ఈ వ్యక్తిని అసలు మర్చిపోయానే, అరే భలే జరిగిందే, సరే అనుకున్నాడు మనసులో. యాక్చువల్గా అతను వేరే పని మీద వచ్చాడు. కానీ గైడ్ ఏం చేశాడు, ఇతని ప్రస్తావన తీసుకొచ్చాడు. ఎవరి ప్రస్తావన తీసుకొచ్చాడు? దివ్యాంగుడైనటువంటి స్టీఫెన్ హాకింగ్ ప్రస్తావన తీసుకొచ్చాడు. కేంబ్రిడ్జ్లో ఉంటున్నట్టు చెప్పాడు. అండ్ ఐజాక్ న్యూటన్ యొక్క వారసుడు అని చెప్పాడు. కాబట్టి అరే మర్చిపోయానే ఇతన్ని, ఈ శాస్త్రవేత్తని, ఖగోళ శాస్త్రవేత్తని, అది కూడా పక్షవాతం వచ్చినటువంటి పూర్తిగా వచ్చినటువంటి ఖగోళ శాస్త్రవేత్తని నేను మర్చిపోయానే అనుకున్నాడు. స్టీఫెన్ హాకింగ్ గారు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారని. ఈయన టోటల్గా పక్షవాతం వచ్చేసింది. వీల్ చైర్కి మాత్రమే పరిమితం. ఆయన కూడా మాట్లాడలేరు. ఆయన గొంతుకు అమర్చినటువంటి ఒక పరికరం ఏం చేస్తుంది అంటే ఆయన ఏదైతే మాట్లాడదలుచుకున్నాడో గ్రహించి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాత్రమే కొద్దిగా మాట్లాడుతుంది. అది మాట్లాడుతుంది రోబోటిక్ వాయిస్లో. ద ఆథర్ ఆఫ్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం. ఆయన రాసినటువంటి పుస్తకం అండి ఇది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెస్ట్ సెల్లర్స్ ఎవర్ లివ్డ్ హియర్. కాబట్టి ఈయన రాసినటువంటి ఏదైతే కృష్ణ బిలాల మీద పరిశోధనలు కానివ్వండి, అట్లానే గ్రహాంతర వాసులు బుద్ధిజీవుల మీద ఉన్నారు అని చెప్పడం కూడా, ఆయన రాసినటువంటి ఈ పుస్తకం ఏదైతే ఉందో ఇది బెస్ట్ సెల్లర్. బతికున్న రచయితల్లో అన్ని కాపీలు ఎప్పుడు అమ్ముడుపోలా. మరి ఒక దివ్యాంగుడు కనీసం ఎంత ఇన్స్పైరింగ్ అండి. ఒక జుట్టు ఊడిపోతుంటేనో ఏదో తెగ బాధపడిపోయేటటువంటి వ్యక్తులు ఉన్న మరి దీంట్లో ఈ వ్యక్తి మొత్తం చచ్చుబడిపోయింది. ఏ అవయవం పనిచేయదు. కేవలం ఒక వేలు గొంతుకు అమర్చినటువంటి పరికరం సహాయంతో ఆయన బ్రతుకుతున్నాడు. చాలామంది చాలా చిన్న చిన్న వాటికి తమ ప్రాణాలని ఇసిరేస్తుంటారు, సూసైడ్ చేసుకుంటారు, చచ్చిపోతూ ఉంటారు. కానీ ఈ వ్యక్తికి ఏమీ లేదు, బ్రతకడానికి ఒక ఆశ లేదు. అయినా కానీ అంతరిక్షం వైపు చూస్తూ తాను ఏ అయితే పరిశోధన చేశాడో వాటన్నిటిని కూడా పుస్తకం రాయలేదు. ఆయన చెప్తా ఉంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే రాస్తూ ఉంటారనమాట. ఎంత కష్టమో చూడండి. వెన్ ద వాకింగ్ టూర్ వాజ్ డన్, ఆ నడిచేటటువంటి యాత్ర పూర్తయిన తర్వాత ఐ రష్ టు ఏ ఫోన్ బూత్. ఒక ఫోన్ బూత్, ఆ రోజుల్లో ఫోన్ బూతులు ఉండేవి. అంటే సెల్ ఫోన్లు అందరికి కూడా చేతిలోకి రాలా. ఓ టెలిఫోన్ ఉంటుంది కదా, టెలిఫోన్ ఉంటుంది, డబ్బులు పెట్టేసి మాట్లాడుకోవచ్చు ఆ టెలిఫోన్ బూత్ ద్వారా. అండ్ ఆల్మోస్ట్ టేరింగ్ ద కార్ట్ సో ఇట్ కుడ్ రీచ్ మీ అవుట్ సైడ్. మరి ఈయన బయట ఉన్నాడు. ఎట్లా మరి వీల్ చైర్ లోపలికి పోదు, టెలిఫోన్ బూత్ లోపలికి పోదు కదా. మామూలు మనుషులైతే మామూలుగా ఎక్కేసి వెళ్ళిపోతారు. కానీ ఈయన వీల్ చైర్లో. మరి ఫోన్ బూత్కి వెళ్ళిపోయాడు. కార్డ్ అంటే ఇప్పుడు రిసీవర్ ఉంటుందండి. ఫోన్కి ఎలా అని చూపిస్తాను. అదండి ఇక్కడ కనబడుతుంది కదా, ఇది టెలిఫోన్ అన్నమాట, ఇది కార్డ్. ఇప్పుడు లోపల ఫోన్ ఉంది బూత్ లోపల, ఈ రిసీవర్ ఏదైతే ఉందో అది బయటికి రావాలి. ఈ కార్డ్ ఏంటంటే సాగిద్ది అనమాట.
కాబట్టి ఈ కార్డ్ ఎంతలా అంటే తెగిపోయేంత విధంగా సాగదీశారు బయటికి రావడానికి. కార్డ్ అంటే అచ్చ తెలుగులో తాడు అనేది వస్తుంది. కాబట్టి కార్డ్ అనేది మనకి వైద్య పరిభాష బొడ్డు తాడు అంటుంటారు. కార్డ్ అనే అంటారు. తాడు అనేది తెలుగులో అలా వస్తుంది అర్థం. కాబట్టి ఇప్పుడు ఇందాక నేను చూపించిన ఫోన్‌కున్నటువంటి ఏదైతే వైర్ ఉందో దాన్ని తను ఏం చేసేవాడంటే బ్రేక్ చేసేసేవాడు. అంతలాగా లాగాడనమాట. ఏదైతే టెలిఫోన్‌కి ఉన్న తాడ్‌ని ఏం చేశారంటే ఆ కార్డ్‌ని బాగా లాగారనమాట. సాగదీశారు. ఎందుకు? బయట ఉన్నటువంటి ఫిర్దౌస్ కంగాకి అందడానికి. ఈయన స్టీఫెన్ హాకింగ్. మీరు చూస్తున్నది ఫోటోలో స్టీఫెన్ హాకింగ్‌ని చూస్తున్నారు. ఓకే. అదిగోండి ఈయన ఫిర్దౌస్ కంగా ఈయన. కాబట్టి ఇప్పుడు మాట్లాడాలి. ఎవరితో మాట్లాడితే ఏందో చూద్దాం. మరి ఈయన ఏందంటే ఫోన్ బూత్‌లో ఉన్నటువంటి ఫోన్‌ని బాగా బయటికి లాగి మరి ఆ రిసీవర్‌ని ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం ఇరిగిపోయి కట్ అయిపోయిద్దేమోనన్న ఇది వచ్చింది. సరే మొత్తానికి ఇంతలా కష్టపడి ఏం చేశాడు? ఎవరికి మాట్లాడుతున్నారు? అంటే ఫోన్డ్ స్టీఫెన్ హాకింగ్స్ హౌస్. ఎవరికి ఫోన్ చేశాడు? డైరెక్ట్‌గా స్టీఫెన్ హాకింగ్ ఇంటికి ఫోన్ చేయడం జరిగింది ఫిర్దౌస్ కంగా. దేర్ వాస్ హిస్ అసిస్టెంట్ ఆన్ ద లైన్. మరి ఈయన ఎళ్లి పట్టుకొని మాట్లాడగలడా? స్టీఫెన్ హాకింగ్ అంటే లేదు. ఏం చేయగలడు? అసిస్టెంట్స్ ఉంటారు. ఈయన రిచ్ పర్సనే. ఆయన అమ్మిన పుస్తకాల వల్ల ఆయన చాలా డబ్బులనేవి వచ్చినాయి స్టీఫెన్ హాకింగ్‌కి. సో, అసిస్టెంట్ ఉన్నాడు. పని మనిషి ఎవరైతే ఉన్నారో ఎత్తారు. ఐ టోల్డ్ హిమ్ ఐ హాడ్ కమ్ ఇన్ ఎ వీల్ చైర్ ఫ్రమ్ ఇండియా. పర్హాప్స్ హి థాట్ ఐ హాడ్ ప్రొపెల్డ్ మైసెల్ఫ్ ఆల్ ద వే. కాబట్టి ఈయన ఏం చెప్పాడంటే ఒక చక్రాల బండి మీద వీల్ చైర్ మీద ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. అదిగో నేను ఇండియా నుంచి చక్రాల కుర్చీ మీదొచ్చా. అంటే ఎట్లా ఉందండి మాట్లాడేది? పర్హాప్స్ హి థాట్ ఐ హాడ్ ప్రొపెల్డ్ మైసెల్ఫ్ ఆల్ ద వే. బహుశా అతనేమని అనుకుని ఉండొచ్చు అంటే పనోడు, అరే ఈడు చక్రాల కుర్చీలో అలా నెట్టుకుంటా వచ్చాడా ఇండియా నుంచి క్యాంబ్రిడ్జ్‌కి. అరే భలే మనుషులున్నార్రా అనుకుని ఉంటాడు. టు రైట్ అబౌట్ మై ట్రావెల్స్ ఇన్ బ్రిటన్. యాక్చువల్‌గా బ్రిటన్‌కి నేను చక్రాల కుర్చీ మీదొచ్చా. ఏం చేద్దామన్నా యాక్చువల్‌గా నేను ప్రయాణించినటువంటి ప్రయాణ విశేషాలన్నీ రాద్దామని వచ్చా. ఫిర్దౌస్ కంగా నేను. ఐ హాడ్ టు సీ ప్రొఫెసర్ హాకింగ్. కాబట్టి నేను చక్రాల కుర్చీ మీద పాపం ఇండియా నుంచి నేను తోసుకుంటూ వచ్చానని అనుకుంటున్నాడు. అలా వచ్చి ఇప్పుడు నేను ప్రొఫెసర్ హాకింగ్ గారిని చూడాలనుకుంటున్నా. ఈవెన్ 10 మినిట్స్ వుడ్ డూ. 10 నిమిషాలు చాలండి. హాఫ్ అన్ అవర్ హి సెడ్. ఫ్రమ్ 3:30 టు 4. ఈవెన్ 10 మినిట్స్ వుడ్ డూ. 10 నిమిషాలైనా నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అనేసి పనోడితో చెప్పాడనమాట. నేను చక్రాల కుర్చీ మీద వచ్చా ఇండియా నుంచి. ఎందుకు వచ్చానంటే బ్రిటన్‌లో నేను అన్ని దర్శించే ప్రదేశాలన్నిటి గురించి రాద్దాం అనుకున్నాను. కాబట్టి స్టీఫెన్ హాకింగ్ గురించి కూడా మరి కలవాలనుకున్నా ప్రొఫెసర్ హాకింగ్ గారిని. 10 నిమిషాలు చాలు. ఎందుకంటే ఆయన్ని కలవకుండా ఉంటే ఎట్లా? అది కూడా మీరు చెప్పండి చక్రాల కుర్చీ మీద వచ్చానని చెప్పేసి. అప్పుడు పని మనిషి ఎవరైతే ఉన్నాడో పనోడు ఏమన్నాడంటే, సరే అరగంట ఏసుకోండి. టైం ఎప్పుడు? 3:30 నుంచి 4. 10 నిమిషాలు వర్కౌట్ అవ్వదు. 10 నిమిషాలు పెద్దగా ఆయన మాట్లాడలేననే విషయం తెలుసు ఆ పనోడికి. అంటే ఏం చేయాలి? ఆయన మాట్లాడాలి, కంప్యూటర్ ప్రాసెస్ చేయాలి, అది వినబడాలి. కాబట్టి 10 నిమిషాలకి హాయ్ అంటే సరిపోతుంది. హాయ్ హాయ్ అనుకుంటే అయిపోతుంది. కాబట్టి పనోడు ఏం చేశాడంటే ఒక అరగంట ఏసుకోండి. 3:30 నుంచి 4 అనేసి అపాయింట్మెంట్ అయితే ఇచ్చాడు. బహుశా ఎందుకు వెంటనే చెప్పాడు పనోడంటే, ఓరి నాయన ఈడెవడో చక్రాల కుర్చీలో ఇండియా నుంచి పాపం నడుపుకుంటా వచ్చేసుకున్నాడు అన్నంత ఫీలింగ్‌లో ఇచ్చేసాడు. అయ్యో పాపం వచ్చాడా? రండి అరగంట రండి, అరగంట కూర్చోండి అన్నట్టుగా ఉందన్నమాట వ్యవహారం. అండ్ సడెన్‌లీ ఐ ఫెల్ట్ వీక్ ఆల్ ఓవర్. సరే ఫోన్ చేశాడు, రమ్మన్నారు. ఇతనికి టోటల్‌గా ఏందో చాలా బలహీనంగా ఉన్నట్టు అనిపించింది ఫిర్దౌస్ కంగాకి. గ్రోయింగ్ అప్ డిజేబుల్డ్ అంటే ఈ విధంగా వికలాంగుడిగా ఏం చేశాడు తన జీవితంలో? అతను పుట్టడమే అండ్ మెత్తటి ఎముకలతో పుట్టాడు. అంటే పడ్డాడంటే అయిపోయింది. ఈ ముక్కలు ముక్కలు విరిగిపోతాయి లోపల. చాలా ఫ్రాక్చర్‌లు అవుతాయి. అట్లా పెరిగాడు అసలు. అంటే చాలా జాగ్రత్తగా వికలాంగుడి జీవితం చాలా కష్టంగా ఉంటుంది. యూ గెట్ ఫెడ్ అప్ విత్ పీపుల్
ఆస్కింగ్ యూ టు బీ బ్రేవ్. కానీ జనాలు ఏం చెప్తారు? ఏ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా, ధైర్యంగా ఉండాలా. యాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ కరేజ్ అకౌంట్. అదేదో మన దగ్గర ఏదో బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులున్నట్టుగా కరేజ్ అకౌంట్, ధైర్యం, సాహసం ఇయన్నీ కూడా భయపడకుండా ఉండడం అనేది ఒక అకౌంట్‌లో ఉన్నట్టు, ఆన్ విచ్ యూ ఆర్ టూ లేజీ టు డ్రా ఏ చెక్. కనీసం ఒక చెక్ రాసి డబ్బులు కూడా తీసుకోలేని సోమరితనంలో మనం ఉన్నట్టుగా చెప్తుంటారు. అంటే ఏందంటే జనాలు ఎలా చెప్తుంటారు, ధైర్యాన్ని కూడగట్టుకోవడం అనేది సామాన్యమైన విషయం గాదు. అదేదో ఎళ్లి ఏటీఎంలో కార్డ్ పెట్టి డబ్బులు తీసుకున్నంత ఈజీ గాదు. సామాన్యంగా రాదు. కానీ జనాలు అంత ఈజీగా చెప్పేస్తారు. ఏదంటే ఏటీఎం కార్డ్ పెట్టేసి లేదా ఒక చెక్ రాసేసి బ్యాంక్‌లో ఇచ్చేసి తెచ్చుకోవడం లాంటిది. కానే కాదది. అంత ఈజీ కాదు. దేనికి సమాధానంగా చెప్తున్నాడు ఫిర్దౌస్ ఖాన్ దీనికి? అంటే హి ఈస్ గోయింగ్ టు ఏటీఎం నౌ. అతను ఏటీఎం దగ్గరికెళ్తన్నాడు. బ్యాంక్ దగ్గరికెళ్తన్నాడు. ఒక చెక్ రాసి ధైర్యాన్ని కొని తెచ్చుకోవడానికి. నిజంగానా అంటే యెస్. ద ఓన్లీ థింగ్ దట్ మేక్స్ యూ స్ట్రాంగర్ ఈజ్ సీయింగ్ సంబడీ లైక్ యూ. అది. ఇప్పుడు అంతా కూడా బలహీనం అయిపోయాడు. ఇన్స్పిరేషన్ కోసం వెళ్తున్నాడు. ఎవరి దగ్గరికి? తనలా ఉన్న మరొకరి దగ్గరికి. అచీవింగ్ సంథింగ్ హ్యూజ్. అతను సామాన్యంగా లేడు. చాలా గొప్పగా ఎదిగాడు అతను. మామూలు విషయం గాదు. వేరే వాళ్ళైతే ఇంట్లో చాలా భారంగా ఉన్నాడు ఈడు. ఏందిరా ఈడు పక్షవాతం వచ్చి పడిపోయాడు. అప్పుడు దాకా పాపం సంపాదించి అంతా పెట్టినోళ్ళు కూడా కుళ్ళు అసలు ఏడుస్తూ ఉంటారు. ఈడు ఇయ్యాలా? అమ్మో! ఇయన్నీ సపర్యలు చేయాలా? బట్ అట్లా లేడు ఇతను. పక్షవాతం వచ్చింది. టోటల్ ఏం కదలలేడు. కళ్ళు మాత్రం పనిచేస్తాయి. ఒక వేలు మాత్రం పనిచేస్తుంది. అండ్ కంప్యూటర్ వాయిస్‌తో మాట్లాడుతుంటుంది. తన కళ్ళు ఎప్పుడు అంతరిక్షం వైపు ఉంటాయి. చెప్పేదంతా నోట్ చేస్తూ ఉంటుంది కంప్యూటర్. కాబట్టి ఒక పెద్ద అచీవ్‌మెంట్ చేశాడు ఈ వ్యక్తి. కాబట్టి ఈ వ్యక్తిని కలిసి ఏటీఎంలో డ్రా చేసినట్టుగా ఇన్స్పిరేషన్‌ని, కరేజ్‌ని డ్రా చేద్దాం అనుకుంటున్నాడు ఫిర్దౌస్ ఖాన్. దెన్ యూ నో హౌ మచ్ ఈస్ పాసిబుల్ అండ్ యూ రీచ్ ఔట్ ఫర్దర్ దాన్ యూ ఎవర్ థాట్ యూ కుడ్. అప్పుడు మనకు తెలుస్తుంది యూ నో హౌ మచ్ ఈస్ పాసిబుల్. ఎంతవరకు మనకి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక డిజేబుల్డ్, ఒక దివ్యాంగుడికి కూడా. ఒక వికలాంగుడు అనే పదం మనం వాడకూడదు. బట్ ఇక్కడ ఏందంటే తానే చెప్తున్నాడు. ఇక్కడ మనమేమో అతన్ని ఉద్దేశించి చెప్పట్లేదు గానీ, ఒక వికలాంగుడిగా నెగెటివ్‌లోనే చెప్తున్నాడు. అసలు పెద్దగా అలసిపోయినటువంటి భావం. అసలు చాలా 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 వీక్‌గా అనిపిస్తున్నాడు తనకు తాను. అలాంటి వ్యక్తికి ఒక పెద్ద అచీవ్‌మెంట్ చేసినటువంటి వ్యక్తి తనలాంటి వ్యక్తిని కలిస్తే ఎంత ఇన్స్పిరేషన్‌ని డ్రా చేయొచ్చు అనేసి తాను ఎంత అవకాశం ఉంది. ఎంత పాసిబిలిటీస్ ఉన్నాయి. అయన్నీ కూడా తనకి తెలుస్తాయి. ఎంత దూరం వెళ్ళొచ్చో తనకు తెలుస్తుంది. అదంతా కూడా జ్ఞాపకం చేసుకున్నాడనమాట. ఇప్పుడు ఎళ్లి కలవాలి. కలిసాడు ఈ వ్యక్తిని. ఐ హావ్ నాట్ బీన్ బ్రేవ్. నేను కూడా పెద్దగా ధైర్యవంతుడిగా ఏం లేను. ఎక్కడి నుంచొచ్చింది ఈ వాయిసు? అంటే స్టీఫెన్ హాకింగ్. ఎక్కడి నుంచి? డిసెంబాడీడ్ కంప్యూటర్ వాయిస్. ఒక కంప్యూటర్ వాయిస్ వచ్చింది. ఎక్కడి నుంచో వినబడింది. అంటే అతను అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక శవంలాగా కుర్చీలో ఉన్నాడు. హాయ్! ఎలా ఉన్నారు? ఏం ఉండదు. అంటే ఒక మూవ్‌మెంట్, హ్యాండ్ మూవ్‌మెంట్ అట్లా ఏం ఉండదు. ఎక్కడ కూడా ఒక బాడీ అంటూ లేదు. ఒక స్వరం మాత్రం కంప్యూటర్‌లో నుంచి వినబడింది. ఆ తర్వాతి మధ్యాహ్నం. మనకు మధ్యాహ్నం ఆ రోజు కాదు. నెక్స్ట్ డే అనమాట. ఇచ్చాడు కదా! పనోడు మనకొచ్చేసి 3:30-4 ఇచ్చాడు కదా! హాఫ్ అన్ అవరు. అది నెక్స్ట్ ఆఫ్టర్‌నూన్. ఐ హావ్ హాడ్ నో చాయిస్. నాకు పెద్దగా ఆప్షన్‌లు లేవు. ధైర్యంగా ఉండాలి తప్పదిక. ఏముంది? ఏముంది? ఏం చేసుకోవడానికి ఏం లేదిక. ఇట్లా పడి ఉండడమే. కాబట్టి ఇక నాకు నేనైతే ధైర్యంగా లేను. కానీ నాకు చాయిస్ లేదు. అని ఆ వాయిస్ ఎవరు చెప్తున్నారిది? వచ్చేసి స్టీఫెన్ హాకింగ్ చెప్పడం జరుగుతుంది. నాకింకో వేరే ఆప్షన్ లేదు. నిజమే నేను ధైర్యంగా లేను నిజమే. ఇప్పుడు ఫిర్దౌస్ ఖాన్‌గా ఉంది. ఎవడైనా ఒకడు చిలిపిగా వచ్చి, ఒక యువకుడు అలా మీద పడ్డాడంటే అయిపోయింది అతని జీవితం. అతని ఎముకలన్నీ ఇరిగిపోతాయి. కాబట్టి ఏం చేయలేము. ధైర్యంగా లేడు ఇతను కూడా. స్టీఫెన్ హాకింగ్ కూడా లేడు. కానీ ఇంక చేయడానికి వేరే ఆప్షన్‌లేం లేవు. షూర్‌లీ ఐ వాంటెడ్ టు సే లివింగ్ క్రియేటివ్‌లీ విత్ ద రియాలిటీ ఆఫ్ హిస్ ఇంటిగ్రేటింగ్ బాడీ వాస్ ఏ చాయిస్. కానీ ఒక విషయం ఫిర్దౌస్ ఖాన్ చెప్తున్నాడు. చాయిస్ లేదంటాడేంది? చాయిసే ఇది.
అసలు అలాంటి డిసింటిగ్రేటింగ్ బాడీలో ఎప్పుడు కూడా ఏ పార్ట్ కూడా సమన్వయంతో పనిచేస్తున్నది లేదు. డిసింటిగ్రేటింగ్ విచ్ఛిన్నం అయిపోతుంది. ఆ బాడీ అంతా కూడా మరణానికి దగ్గరైపోతుంది. ఇంత రియాలిటీలో ఈ విధంగా క్రియేటివిటీ అంటే సృజనాత్మకంగా బ్రతకడం అనేది చాయిసే కదా! చాయిసే. అది మీరెన్నుకున్నదే అని అందాం అనుకున్నాడు. బట్ ఐ కెప్ట్ క్వైట్. కానీ నిశ్శబ్దంగా ఉన్నాడు. బికాస్ ఐ ఫెల్ట్ గిల్టీ ఎవ్రీ టైమ్ ఐ స్పోక్ టు హిమ్. ఎందుకంటే ఫిర్దౌస్కంగా మాట్లాడాలి అనుకున్న ప్రతిసారి మాట్లాడకూడదు అని నోటికి టేప్ వేసుకున్నాడు. ఎందుకంటే మాట్లాడిన ప్రతిసారి స్టీఫెన్ హాకింగ్ చాలా కష్టంతో రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఫోర్సింగ్ హిమ్ టు రెస్పాండ్. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడితే యువతనున్న వ్యక్తి మాటలు వస్తున్నాయి అనుకోండి, బాగా వీడి మాటలు పుట్టరా, సరే మాట్లాడు వింటా ఉంటాను అనుకోవచ్చు. కానీ ఇక్కడ మాట్లాడాలంటే పక్షవాతం వచ్చింది. మాట్లాడడానికి కూడా లేదు. అతి కష్టం మీద తన బ్రతికున్న నాడులు నరాలు వీటిని కల్లిస్తున్నాడు గొంతులో. దాంతో కంప్యూటర్ జనరేట్ చేస్తుంది. కాబట్టి ఫోర్స్ చేస్తున్నట్టే రెస్పాండ్. అలాంటి వ్యక్తులు మాట్లాడడానికి ఒక హాస్పిటల్కి వెళ్ళారు, బాగోలేదు, మాట్లాడడం తెగ కష్టపడుతున్నాను. మనం మాట్లాడతావా? మాట్లాడం. ఏం మాట్లాడడం? జస్ట్ కళ్ళతోనే. దేర్ హీ వాస్ ట్యాపింగ్ ఎట్ లిటిల్ స్విచ్ ఇన్ హిజ్ హ్యాండ్. ఎట్లా ఉన్నాడు ఇతను? తన చేతిలో ఉన్న స్విచ్ని ట్యాప్ చేస్తున్నాడు. ఒకవేళ చెప్పుకున్నాం కదా, జస్ట్ బటన్లు టక 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 కొట్టడం. దాన్ని బట్టి ట్రయింగ్ టు ఫైండ్ ద వర్డ్స్ ఆన్ హిస్ కంప్యూటర్ విత్ ఓన్లీ బిట్ ఆఫ్ మూమెంట్ లెఫ్ట్ టు హిమ్. హిస్ లాంగ్ పేల్ ఫింగర్స్. కొన్ని పాలిపోయిన ఈ యొక్క చేతికి ఉన్నటువంటి ఫింగర్స్, వేళ్ళు, పాలిపోయినటువంటి వేళ్ళు ఇవే పనిచేస్తున్నాయి. ఏదో కొన్ని వేళ్ళు పనిచేస్తున్నాయి. వాటితోనే ఏం చేస్తున్నాడు? కొడుతున్నాడు. టక 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 కొడుతున్నాడు. దాంతో కంప్యూటర్ ఏం చేస్తాడంటే జనరేట్ చేస్తాడు. అంటే ఒకలాంటి లాంగ్వేజ్ని నేర్చుకున్నాడు. తనకు అందుబాటులో ఉన్నటువంటి లాంగ్వేజ్ నేర్చుకున్నాడు స్టీఫెన్ హాకింగ్. కాబట్టి వేళ్లతో కొడుతున్నాడు. ఎవ్రీ సో ఆఫెన్ హీజ్ ఐస్ వుడ్ షట్ ఇన్ ఫ్రస్ట్రేటెడ్ ఎగ్జాషన్. అలిసిపోయినట్టు ఫ్రస్ట్రేషన్, విపరీతమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. లేవడానికి లేదా? ఒకసారి ఆలోచించండి. జలపడడం గోక్కోవడానికి అసలు ఏదైనా అట్లాంటివి అనిపించింది ఏం లేదు. ఇక టోటల్గా అలిసిపోయి ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. తన కళ్ళని మూయగలడు అంతే, వేళ్ళని కదిలించగలడు అంతే. ఆ విధంగానే ఉంటున్నాడు. అండ్ సిట్టింగ్ ఆపోజిట్ హిమ్ ఐ కుడ్ ఫీల్ హిస్ యాంగిష్. తన మనోబాధని నేను గమనించుకోగలుగుతున్నాను. ద మైండ్ బ్యూయెంట్ విత్ థాట్స్ దట్ కేమ్ అవుట్ ఇన్ ఫ్రోజన్ ఫ్రేజెస్ అండ్ సెంటెన్సెస్ స్టిఫ్ యాజ్ కార్ప్సెస్. మనసు ఏదైతే ఉందో అది చాలా యాక్టివ్గా ఉంది. కానీ ఆలోచనలతో మనసు మెదడు బాగానే పనిచేస్తుంది. కానీ ఫ్రోజన్ ఫ్రేజెస్, సెంటెన్సెస్ స్టిఫ్ యాజ్ కార్ప్సెస్. కానీ అతను దాన్ని ఇన్పుట్ అంటే లోపల ఏం జరుగుతుంది? మొత్తం కూడా చాలా భయంకరంగా యాక్టివ్ ఆలోచనలు ఉన్నాయి. ఇన్పుట్ బాగానే ఉంది, సూపర్గా ఉంది. కానీ అవుట్పుట్ రాట్లా. అవి ఎట్లా వస్తున్నాయి? శవాల మాదిరిగా వస్తున్నాయి అవుట్పుట్. అంటే ఏంటంటే ఇప్పుడు ఫిర్దౌస్ ఖాన్ చూశాడు, చాలా చాలా మాట్లాడాలని ఉంది, యాక్టివ్గా ఉంది మెదడు, ఆలోచనలు వస్తాయి. అవుట్పుట్ అంటే మాట్లాడాలి, మాట్లాడడానికి ఉందా? లేదు. ఒక ఫింగర్తో ట్యాప్ చేస్తున్నాడు. ఆ ట్యాప్ చేస్తే ఎట్లా ఉన్నాయంటే ఫ్రోజన్ ఫ్రేజెస్, అంటే గడ్డ కట్టుకుపోయి, అంటే చాలా కాలం అనుకున్న తర్వాత డెలివర్ అవ్వడానికి ఆ థాట్ ప్రాసెస్. నీళ్లు కనుక ఫ్రిడ్జ్లో పెడితే ఎంతసేపు పడుతుంది గడ్డ కట్టడానికి? అంతసేపు పడుతుంది. అండ్ అవి బతుకున్నోడు అంత లాంగ్ తీసుకుంటున్నాయి ఆలోచనలు కూడా. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు అతను టకటక కొడతాడని, ఇప్పుడు మనం అమ్మా అనడానికిను అమ్మా అనడానికి తేడా ఉంది. అవునా? ఎంత తేడా ఉంది? కన్న కొడుకు తల్లిని పిలిచినట్టు అడుక్కునేవాడిగా అమ్మ. ఇక్కడ ఏది పలికినా అమ్మ, అడుక్కునేవాడు అమ్మ అని అమ్మ. అంటే ఏంటంటే కంప్యూటర్ దాన్ని జనరేట్ చేయలేదు, మూడ్ని బట్టి మార్చుకోలేదు. ఆ విధంగా అన్నీ కూడా ఎట్లా ఉందంటే ఫ్రోజన్ ఫ్రేజెస్ అండ్ కార్ప్సెస్, సెంటెన్స్ కార్ప్సెస్ లాగా వస్తున్నాయి చాలా లేట్గా. A lot of people seem to think that disabled people are chronically unhappy, I said. ఇప్పుడు
ఈ చాలామంది జనాలు ఏమనుకుంటారంటే డిసేబుల్డ్ పీపుల్ అంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో, దివ్యాంగులు వాళ్ళు నిరాశ, నిస్పృహ లో ఉంటారు. ఆనందంగా ఉండరు. క్రానికల్లీ అన్‌హ్యాపీ అంటే ఇక జీవితాంతం అని అర్థం అనమాట. కాబట్టి క్రానికల్లీ అంటే దీర్ఘకాలిక. క్రానికల్ డిసీజెస్ ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు అంటారు. కాబట్టి ఇతను ఏమంటున్నాడంటే యాక్చువల్‌గా అతన్ని చూసిన తర్వాత ఒలింపిక్ గేమ్స్ చూసారా? ఇయన్నీ మాట్లాడలేదు. అతనికున్నదే. చాలామంది జనాలు ఏమంటారంటే దివ్యాంగులు చాలా దీర్ఘకాలికంగా బాధలు అనుభవిస్తూ ఉంటారు అనేసి అంటుంటారు అనేసి అన్నాడనమాట. ఎవరు? ఫిర్దౌస్ ఖాన్ ఎవరితో? స్టీఫెన్ హాకింగ్‌తో. ఐ సెడ్ అన్నాడు. ఐ నో దట్ ఈస్ నాట్ ట్రూ మైసెల్ఫ్. ఆర్ యూ ఆఫెన్ లాఫింగ్ ఇన్‌సైడ్? ఇగ అడిగాడనమాట ప్రశ్న. ఐ నో దట్ ఈస్ నాట్ ట్రూ మైసెల్ఫ్. నేను అనుకోవడం అది కరెక్ట్ కాదేమో అనేసి మీరు లోపల నవ్వుకుంటా ఉంటారేమో అని అడిగాడు. అంటే మీరెప్పుడు ఆనందంగా ఉంటారా? కొన్ని ఫోటోలుంటాయి నవ్వుతూ ఉన్నట్టు ఉంటాయి. పాలిపోయిన పక్షవాతం వచ్చిన మొహం చూసి కూడా. కాబట్టి ఆ ప్రశ్న అడిగాడనమాట. జనరల్‌గా దివ్యాంగులు ఇలాంటి వాళ్ళు మామూలుగా ఏందంటే వేరే వాళ్ళు తమ మీద సింపతి చూపించాలని కోరుకుంటా ఉంటారు. అబౌట్ 3 మినిట్స్ లేటర్ హి రెస్పాండెడ్. అండ్ అడిగాడు కదా! చాలా అన్‌హ్యాపీగా ఉంటారు అని అంటుంటారు. నిజమేనా? అన్నట్టుగా ప్రశ్న అయితే అడగడం జరిగింది. 3 నిమిషాలు పట్టింది ఆయన రెస్పాండ్ అయిన తర్వాత అర్థం కావడానికి కానివ్వండి. అండ్ 3 నిమిషాలు పట్టింది టోటల్‌గా ఆయన చెప్పడానికి కానివ్వండి. ఐ ఫైండ్ ఇట్ అమ్యూజింగ్ వెన్ పీపుల్ ప్యాట్రనైజ్ మీ. చూడండి ఇక్కడ ప్యాట్రనైజ్ అనేది ఏంటంటే అర్థం ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే ఎవరైతే జనాలున్నారో నన్ను చూసి వాళ్ళేదో గొప్పవాళ్ళు అన్నట్టు, వాళ్ళేందో చాలా గొప్పగా అసలు మంచి ఇదిగా ఉన్నట్టు, క్లెవర్ అన్నట్టు, నేనేందో అధమ స్థాయిలో ఉన్నట్టు అని నా మీద జాలి చూపిస్తున్నప్పుడు నాకు చాలా ఏందంటే వింతగా ఆనందంగా ఉండిద్ది. ఓ వింత ఆనందంగా ఉంటుంది. అమ్యూజ్ అది ఏందంటే కొంచెం ఏదో ఆక్వర్డ్‌గా కూడా ఉంటుంది అన్నట్టుగా చెప్పాడనమాట. అంటే ఏందంటే వాళ్ళేదో గొప్పగా వాళ్ళేదో ఇంకా వాళ్ళే శాశ్వతంగా బతికేయటం మనం ఏదో తక్కువ అన్నట్టు కాదు. అంటే ఇక్కడ ఈ సమాధానం బట్టి ఫిర్దౌస్ ఖాన్ గారికి ఏమర్థమైందంటే ఎవరైతే దివ్యాంగులు వాళ్ళున్నారో వాళ్ళలో ఉన్న కెపాసిటీని వాళ్ళు ఆధారం చేసుకోవాలి తప్ప ఒకళ్ళు జాలి చూపిస్తున్నారు కాబట్టి మన మనుగడ సాగుతూ ఉంటుంది అని అనుకోకూడదు. ప్యాట్రనైజ్ అంటే పోషించడం అని కూడా అర్థం ఉంది. అంటే వేరే వాళ్ళు కర్తలుగా ఉండడం. అంటే వీళ్ళు డిపెండెంట్‌గా ఉండడం. అట్లా డిపెండెంట్‌గా ఈ వ్యక్తి ఉన్నాడు అని అనుకోవడం కూడా ఇతన్ని కొంచెం ఏందంటే అమ్యూజ్ కరెక్ట్ ఏందంటే సరదాగా ఉండిద్దనమాట. జాలి చూపులు చూస్తున్నప్పుడు అయ్యో! అంటే ఈయన కూడా బాధపడిపోవాలా ఏంది? లేదు లేదు. చాలా సరదాగా ఉండిద్ది నాకు వాళ్ళు అలాంటి చూపులు చూస్తున్నప్పుడు. అయ్యో! అన్నట్టు. అండ్ డూ యూ ఫైండ్ ఇట్ ఎనాయింగ్ వెన్ సమ్‌వన్ లైక్ మీ కమ్స్ అండ్ డిస్టర్బ్ యూ ఇన్ యువర్ వర్క్? ఇంకో ప్రశ్న అడిగాడు. ఇందాకేమో వేరే వాళ్ళు ఇలా అనుకుంటా ఉంటారు. పాపం అన్ని హ్యాపీగా ఉంటారు అని అనుకుంటూ ఉంటారు కదా! మీ ఉద్దేశం ఏందంటే వాళ్ళు అలా నాకు జాలి చూపులు చూస్తున్నారు చాలా సరదాగా ఉంటుంది కంగా అని చెప్పాడు. ఇప్పుడు సరే నాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని కలిసినప్పుడు మీ వర్క్‌ని చెడగొట్టినప్పుడు మీకు ఎట్లా ఉంటుంది? ఇబ్బందిగా ఉంటుందా? ఏమన్నా? అనాయింగ్ అంటే ఇబ్బందిగా ఏమైనా ఉంటుందా? అంటే ద ఆన్సర్ ఫ్లాష్డ్. వెంటనే స్క్రీన్ మీద కనబడిందనమాట. యెస్. అవును. నీలాంటోడొచ్చి నా పనిలో ఏలు పెట్టినప్పుడు, నన్ను డిస్టర్బ్ చేసినప్పుడు నాకు చాలా చిరాకుగా ఉండిద్దబ్బా! దెన్ హి స్మైల్డ్ హిస్ వన్ వే స్మైల్ అండ్ ఐ న్యూ. వెంటనే అతని స్మైల్ కనబడిందనమాట. ఎవరు? ఆయన మొహం మీద. స్టీఫెన్ హాకింగ్ మొహం. ఐ న్యూ వితౌట్ బీయింగ్ సెంటిమెంటల్ ఆర్ సిల్లీ. సెంటిమెంటల్ అయ్యో! ఏమనుకుంటాడనే గాని, లేదా సరదాగా గాని. దట్ వాజ్ ఐ లుకింగ్ ఎట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెన్ ఇన్ ద వరల్డ్. అలా అతను సరదాగా అన్నప్పుడు చాలా ఇతనికి సంతోషం వేసిందనమాట ఒక రకంగా. ఒక ఏందంటే మోస్ట్ బ్యూటిఫుల్ మెన్. ఒక అందమైన యాక్చువల్‌గా అతన్ని చూసామనుకోండి బ్యూటిఫుల్ అని అనిపించరు మనకి. బట్ ఎట్లా ఉంటుందో కూడా చెప్తాడనమాట. అసలు అతన్ని డైరెక్ట్‌గా చూస్తే ఎలా ఉంటుంది అంటే ఒక రకంగా ఒక ఫోటోగ్రాఫ్‌ని చూసినట్టే ఉంటుంది 3 మోడల్‌లో అని చెప్తాడనమాట. అతను చాలా అందంగా ఉన్నాడు అలా నవ్వుతుంటే అనేసి కంగా చెప్పడం జరిగింది. అట్ ఫస్ట్ గ్లింప్స్ మొదటి చూపులో
ఆఫ్ ఇన్ ఈజ్ షాకింగ్. ఎప్పుడైతే కంగా మొట్టమొదటిసారి ఫిర్దౌస్ కంగా వెళ్ళి చూసినప్పుడు, ఇప్పుడు ఏదైతే అరగంట ఇచ్చారు కదా! చూసినప్పుడు షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఓ రకంగా చెప్పాలంటే ఓ శవం పడుకున్నట్టు ఉంటుందండి మామూలుగా అయితే. బికాస్ హి ఈస్ లైక్ ఎ స్టిల్ ఫోటోగ్రాఫ్. ఒక ఫోటోగ్రాఫే. ఏదైతే మనం మ్యాగజైన్ చూస్తామో అలానే కనబడతాడు ఇతను. యాజ్ ఇఫ్ ఆల్ దోస్ పిక్చర్ ఆఫ్ మ్యాగజైన్స్ అండ్ న్యూస్ పేపర్ మ్యాగజైన్‌లు మనం చూస్తాం కదా! అట్లానే ఉంటాడు. హ్యావ్ టర్న్డ్ 3 డైమెన్షనల్. కానీ ఒకే ఒక తేడా ఏందంటే ఒక 3 మోడల్‌లో ఉంటాడు. 3 అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక బొమ్మలాగా ఉంటాడండి. ఒక 3 బొమ్మ. అంతే. ఓమైన బొమ్మ. అంతే. ఆ రకంగా ఉంటాడు. ఎందుకంటే కదలిక లేదు అతనిలో. ఒక బొమ్మలాగా ఉంటాడు అంతే. అంటే పెద్ద కదలికలు ఏముండవు. ఒక వేలే కదిలేది. కళ్ళు అటు ఇటు తిరుగుతాయి. అంటే అతను చూసినప్పుడు ఎలా ఉన్నాడు ఈ వ్యక్తి అనేది చెప్తున్నాను. దెన్ యూ సీ హెడ్ ట్విస్టెడ్ సైడ్ వేస్. ఓ తల వచ్చేసి పక్కకి ఎవరో తిప్పినట్టుంటుంది. అండ్ టోర్సో షంక్ ఇన్సైడ్ ద పేల్ బ్లూ షర్ట్. మొన్న ఏదో ఆ షర్ట్‌లో అట్లా దిగబడిపోయినట్టు ఉంటుంది. షంక్ అంటే కుచించుకుపోయి ఉండడం అనమాట. ద వేస్టెడ్ లెగ్స్. అంటే పక్షవాతం వచ్చేసింది. ఏమాత్రం పనిచేయనటువంటి కాళ్ళు. యూ లుక్ ఎట్ హిస్ ఐస్ విచ్ కెన్ సీ. కళ్ళకెళ్ళి చూసామనుకోండి, అవి ఏవో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తాయి. స్టిల్ దే ఆర్ సేయింగ్ సంథింగ్ హ్యూజ్ అండ్ అర్జెంట్. చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ ఆ కళ్ళని చూస్తే కనబడుతుంది. అండ్ ఏదో అర్జెన్సీ ఉన్నట్టు, ఏదో తొందరపాటు ఉన్నట్టుగా కనబడుతుంది. ఇట్ ఈస్ హార్డ్ టు టెల్ వాట్. ఆ కళ్ళల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఆ తొందరపాటు ఏందో గాని ఎవరు చెప్పలేరు. బట్ యు ఆర్ షేకెన్ బికాస్ యూ హ్యావ్ సీన్ సంథింగ్ యూ నెవర్ థాట్ కుడ్ బీ సీన్. కానీ మీరు చూస్తే మీ ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. ఎందుకంటే జీవితంలో మీరు అటువంటిది చూడకూడదని అనుకుంటారు. కానీ అతన్ని చూసినప్పుడు మీ మెదడు కానీ ఏది కూడా అసలు మీరు ఊహించుండరు. ఆ విధమైనటువంటి ఏందంటే కళ్ళకి కనబడేసరికి మన ఒళ్ళు ఒక్కసారిగా గగురుపాటుకు గురవుతుంది. ఎందుకంటే అతను బొమ్మలాగుంటాడు. నిజం చెప్పాలంటే కదలలేనటువంటి వ్యక్తి. ఓ శవం మాదిరిగా ఉంటుంది. కానీ కళ్ళు మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ తొందరపాటు కనిపిస్తుంది. అంటే ఏదో ఉంది. బట్ ఎవరు దాన్ని క్యాప్చర్ చేయలేరు. చెప్పలేరు. తాను ఏందంటే ఎప్పుడు కూడా బిజీగా ఉంటాడు. కృష్ణ బిలాల మీద అధ్యయనం చేయడం. ఆ తర్వాత గ్రహాంతర వాసుల గురించి కూడా చాలా విషయాలు ఈయన తన పుస్తకాల్లో అండ్ మామూలుగా ప్రపంచానికి కూడా తెలియజేయడం జరిగింది. మనకన్నా అంటే గ్రహాంతర వాసులు మీరు అనుకున్నట్టు మనుషులున్నట్టు కాళ్ళు, చేతులు కలిగి ఉండరు కానీ బుద్ధిజీవులు మాత్రం మీరనుకున్నట్టుగా మనం ఏదైతే సినిమాలో చూపిస్తారు పెద్ద తల, ఇట్లా ఉండకపోయినట్టుగా బుద్ధిజీవులు మాత్రం ఉన్నారనే విషయాన్ని ఆయనైతే తెలియజేయడం జరిగింది. బిఫోర్ యూ లైక్ ఎ ల్యాంటర్న్ హూస్ వాల్స్ ఆర్ వాన్ సో థిన్ యూ గ్లిమ్స్ ఓన్లీ ద లైట్ ఇన్సైడ్ ఈజ్ ద ఇన్కాండెన్సెస్ ఆఫ్ ఎ మ్యాన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పారాగ్రాఫ్ అనేది స్పిరిచువల్ సెన్స్లో మాట్లాడుతున్నాడు ఫిర్దౌస్ కంగా. బిఫోర్ యూ అతని ముందు లైక్ ఎ ల్యాంథర్న్ హూస్ వాల్స్ ఆర్ వాన్ సో థిన్ యూ గ్లిమ్స్ ఓన్లీ ద లైట్ ఇన్సైడ్. చూడండి, ఒక లాంతర్ ఉందనుకోండి. ఈ లాంతర్లో చాలా బలహీనంగా ఉండొచ్చు లాంతరు, కానీ లోపల వెలుగుతుంది చూసారా వెలుతురు, దాని మీదే దృష్టి పెడతాం. లాంతర్ ఏంది ఇవన్నీ కాదు, లోపల ఎంత వెలుతురు అనేది వెలుగుతుంది అనే దాన్నే మనం చూస్తాం. ఈజ్ ద ఇన్కాండెసెన్స్ ఆఫ్ ఎ మ్యాన్. అట్లానే ఇక్కడ మనిషి ఈ యొక్క స్టీఫెన్ హాకింగ్ ఉన్నాడు, అతనిలో నుంచి ఒక వెలుగు కనబడుతుంది. సరే, ద బాడీ ఆల్మోస్ట్ ఇర్రెలవెంట్. ఏదైతే తన బాడీ ఉందో, దేహం ఉందో, అది సరిగా పనిచేయట్లేదు. కానీ లోపల ఉంది చూసారా ఆ వెలుతురు, ఏదైతే లాంతరు కనుక మనం చూసుకుంటే నార్మల్గా ఉన్నాయో లోపల వెలుతురునే దృష్టి పెడతాం. అది మనకెంత వెలుతురు ఇస్తుంది అన్న దాని మీదే ఫోకస్ ఉంటుంది. అట్లానే ఇక్కడ బాడీ ఏదైతే ఉందో అది జస్ట్ ఒక చొక్కా లాంటిది, ఆత్మకి ఒక చొక్కా లాంటిది. ఎగ్జిస్ట్ ఓన్లీ ఏ కేస్ మేడ్ ఆఫ్ షాడోస్. అంతే. ఏదైతే బాడీ ఉందో అది ప్రాణం పోయిందంటే ఇంకేం లేదు, దేనికి వాల్యూ ఉండదు. కోట్లు సంపాదించిన అతనైనా ఏం చేస్తారు, ఆ శవం కిందే లెక్క కడతారు, పారేస్తారు. సో దాట్ ఐ నో బిలీవర్ ఇన్ ఇటర్నల్ సోల్స్ నో దట్ దిస్ ఈస్ వాట్ ఈచ్ ఆఫ్ అస్ ఇస్. అయితే ఇక్కడ స్టీఫెన్ హాకింగ్కి సరే ఆత్మానుసారం స్పిరిచువల్ సెన్స్లో మాట్లాడుతున్నామని మేమేదో వేరే మతం అని కాదు. మతం వీళ్ళు ఏం నమ్మరు, దేవుణ్ణి కూడా నమ్మరు వీళ్ళు.
ఫిర్దౌస్ కంగా కానీ అండ్ స్టీఫెన్ హాకింగ్ కానీ, అండ్ దే డోంట్ బిలీవ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. యాక్చువల్గా వీళ్ళు నమ్మరు అనమాట. చెప్తున్నారు అదే. సో దట్ ఐ నో బిలీవర్ ఇన్ ఇటర్నల్ సోల్స్. ఆత్మ ఉంది అండ్ తర్వాత జీవితం ఉంది, ఆఫ్టర్ లైఫ్ ఉంది, ఇట్లాంటివి నమ్మరు. అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ని కూడా నమ్మరు వీళ్ళిద్దరు. ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ యాక్సెసరీ. అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే మాట్లాడుతుంది కొంచెం స్పిరిచువల్ సెన్స్లో, అతనిలో ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు, అతనిలో ఒక ఆరా ఉంది, అది బయటికి చిమ్ముతుంది, ఆ కాంతి అనేది అతనిలో నుండి వస్తుంది అని చెప్పాడు. అయితే మేమైతే ఆత్మ దాన్ని ఏంటంటే ఆత్మ పరమాత్మలో కలుస్తుంది ఇట్లాంటి సెన్స్లో అయితే లేదు. ఎందుకంటే మేము నమ్మం, ఇద్దరు నమ్మరు. ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ యాక్సెసరీ. ఏదైతే ఆత్మ ఏదైతే లైట్ ఉందో, మన లాంతర్లో లైట్ అని చెప్పాడు కదా, అది ముఖ్యం. మిగతాదంతా కూడా ఏంటంటే మనం వేసుకునేటటువంటి మొత్తం ఏదైతే క్యారీ చేస్తామో అదంతా కూడా అనవసరమైనది. అతనిలో ఏం కనబడుతుంది, ముఖ్యంగా ఆ గొప్పతనం అనేది కనబడుతుంది. మిగతాదంతా కూడా అనవసరం. మనిషి ఏదైతే మన స్పిరిచువల్ సెన్స్లో చెప్పాలి అంటే దేహం ఏముంది, ఓ మురికి బట్ట లాంటిది, దాన్ని తీసి పడేయడమే, కొత్తది వెతుక్కుంటుంది, ఇంకో దేహంలోకి వెళ్తుంది అని ఉంటుంది కదా జనరల్గా. అట్లానే చెప్తున్నాడు కానీ మేము అవన్నీ నమ్మం. బట్ అతనిలో మాత్రం ఒక వెలుగైతే కనబడుతుంది అనేసి చెప్పడం జరిగింది. వాట్ డూ యూ థింక్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ బీయింగ్ డిజేబుల్డ్? ఐ హ్యాడ్ ఆస్క్ హిమ్ ఎర్లియర్. ముందుగా ఒక ప్రశ్న అడిగాడు అనమాట. ఏంటంటే ఇలా దివ్యాంగులుగా ఉండడం వల్ల ఒక బెస్ట్ థింగ్ ఏంటి, మంచి ఏంటంటారు? ఐ డోంట్ థింక్ దేర్ ఈస్ ఎనీథింగ్ గుడ్ అబౌట్ బీయింగ్ డిజేబుల్డ్. ఏందయ్య అడగాలనే అడుగుతున్నావు ఒకంగా. ఏముంది చూడు, దివ్యాంగులు ఉండడం వల్ల ఏం జరిగిద్ది, వనగూరేది ఏముంది, అంతా ఏముంది, ఏ మంచి లేదు. ఐ థింక్ ఐ సెడ్ యూ డూ డిస్కవర్ హౌ మచ్ కైండ్నెస్ దేర్ ఈజ్ ఇన్ ద వరల్డ్. ప్రశ్న అయితే అడిగాడు, దివ్యాంగులుగా ఉండడం వల్ల ఏదైనా మంచి ఉందా, జరిగే మంచి ఏదైనా ఉందా అనేసి. ఏముండిద్దయ్యా ఈ విధంగా వికలాంగులుగా ఉండడం వల్ల అనేసి అన్నాడు. అంటే నెగిటివ్ సెన్స్ ఏముండిద్ది అన్నాడు. అప్పుడు ఫిర్దౌస్ కంగా చెప్తాను, నేను అనుకుంటున్నా ఏంటంటే లోకంలో ఎంత మంచి దయ అనేది ఉందో మనం కనుక్కోగలం. ఎందుకంటే చాలా ఏదో జాలి చూపిస్తుంటారు, ప్రేమ చూపిస్తుంటారు, అది కనుగొనగలమేమో అని అన్నాడు ఫిర్దౌస్ కంగా. అంటే ప్రపంచంలో ఎంత దయ జాలి కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, జాలి చూపిస్తారు అండ్ వాళ్ళకి కావాల్సింది చేయడానికి పరితపిస్తుంటారు. అరే అలానా, అడి చేయాలరా అని అంటూ ఉంటారు. ఎస్ హీ సెడ్, అవును అన్నాడు. ఇట్ వాజ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ హిస్ వాయిస్ సింథసైజర్. ఏదైతే వాయిస్ సింథసైజర్ ఉందో అది దాని యొక్క డిసడ్వాంటేజ్ అన్నమాట. ఏంటది అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, దట్ ఇట్ కుడ్ కన్వే నో ఇన్ఫ్లెక్షన్. వాయిస్లో హెచ్చు తగ్గులు ఉండవు. వాయిస్ మాడ్యులేషన్ అనేది ఈ వాయిస్ సింథసైజర్కి లేదు. చెప్పుకున్నావుగా, అమ్మా అంటే అడుక్కునేవాడు అమ్మ అంటున్నాడో, కన్న కొడుకు అమ్మ అంటున్నాడో తెలియదు. అండ్ ఐ కుడ్ నాట్ టెల్ హౌ ఎంతూజియాస్టిక్లీ హీ అగ్రీడ్ విత్ మీ. ఎట్లా పాపం ఇతను అన్నాడని ఒప్పుకున్నాడో, లేదా అవునవును భలే చెప్పావు అన్నట్టు ఒప్పుకున్నాడో తెలియట్లా. ఏమడిగాడు, వికలాంగుడిగా ఉండడం వల్ల, దివ్యాంగుడిగా ఉండడం వల్ల ఏమైనా ఉపయోగమా? ఏం లేదబ్బాయి, నేనైతే ప్రపంచంలో ఉన్న మంచి ఎంత, జాలి ఎంత మంచోళ్ళో నేను తెలుసుకోగలను అనుకున్నాను, ఎంత కైండ్నెస్ ఉందో ప్రపంచంలో అంటే ఎస్ అన్నాడు, అవును అన్నాడు. అది వ్యంగ్యంగా అవునన్నాడా, బలవంతాన అవునన్నాడా, ఏమన్నాడో అర్థం కాల. ఎందుకని? దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వాయిస్ సింథసైజర్. ఈ వాయిస్ సింథసైజర్లో పదం మాత్రమే బయటికి వస్తుంది తప్ప మాడ్యులేషన్ అనేది ఏ ఉద్దేశంతో అన్నాడు, కన్న కొడుకు అమ్మ అన్నాడో, అడుక్కునేవాడు అమ్మ అన్నాడో తెలియదు. చూసారా అంత భేదం అయితే ఉంది. ఎవ్రీ టైమ్ ఐ షిఫ్టెడ్ ఇన్ మై చైర్. అతను ఇప్పుడు ఫిర్దౌస్ కంగా ఎవరైతే ఉన్నారో ఇతని దగ్గర ఉన్నాడు, వింటున్నాడు, అంతా చూస్తున్నాడు. ఇతను చైరు మారిన ప్రతిసారి లేదా చైర్లో అటు ఇటు కదిలిన ప్రతిసారి టర్న్ మై రిస్ట్ టు వాచ్ మై టైం. తన యొక్క ఏదైతే చెయ్యి ఉందో, మణికట్ట అంటారు కదా, రిస్ట్ అంటే మణికట్ట అనమాట, అది తిప్పిన ప్రతిసారి ఐ వాంటెడ్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ 30 minutes కౌంట్. అసలు ఆ 30 నిమిషాలు జీవితంలో మరుపు రానివిగా ఉండాలి, చేసిన ప్రతి పని గుర్తుండాలి. అక్కడ అసలు అతనితో ఎలా మాట్లాడాను, అతని హావభావాలు ఏంది, ప్రతిదీ క్యాప్చర్ చేయాలి. ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తితో మాట్లాడుతున్నాడు. సాధారణమైన వ్యక్తి అయితే
కాదు. ఐ ఫెల్ట్ ఎ హ్యూజ్ రిలీఫ్ అండ్ ఎక్సిలరేషన్ ఇన్ ద పాసిబిలిటీస్ ఆఫ్ మై బాడీ. అసలు అతన్ని చూస్తున్నంత సేపు ఫిర్దౌస్ గంగాకి చాలా రిలీఫ్‌గా ఉంది. చాలా అంటే చాలా రిలీఫ్‌గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎదురున్న వ్యక్తికి ఇతని కన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు కదలలేడు. కనీసం ఫిర్దౌస్ గంగా అయినా కదులుతున్నాడు. మరి ఇంగ్లాండ్ దాకా వెళ్ళాడు మరి అతను. ఎక్కడో ఇండియా అతను ఇంగ్లాండ్‌కి వెళ్ళాడు. మరి వెళ్ళి అక్కడ మరి తిరుగుతున్నాడు కనీసం. మరి ఇతని పరిస్థితి ఏంది? కేవలం కొన్ని వేళ్ళు మాత్రమే కదిలించగలడు. ఈ మణికట్టు అట్లా తిప్పిన ప్రతిసారి, అట్లా చూసిన ప్రతిసారి ఏందంటే, అరే! ఎదుటున్నోడి కన్నా నేను చాలా బెటర్. అతను ఎంత ఉన్నతంగా బతుకుతున్నాడు. నేనెందుకు బతకలేను అనేటటువంటి ఒక థాట్ అతనికి చాలా రిలీఫ్‌నిచ్చింది. అండ్ ఎక్సెలరేషన్ అంటే ఉల్లాసంగా కూడా అతను ఉండడం జరిగింది. ఇన్ ద పాసిబిలిటీస్ ఆఫ్ మై బాడీ. అంటే తన దేహం యొక్క ఏవైతే సామర్థ్యాలున్నాయో దాన్ని బట్టి అతను చాలా ఆనందిస్తున్నాడు. హౌ లిటిల్ ఇట్ మ్యాటర్డ్ దెన్ ఐ వుడ్ నెవర్ వాక్ ఆర్ ఈవెన్ స్టాండ్. అరే! నేను నడవలేనే అందరిలాగా. అరే! నేను నిలబడలేను. నిలబడితే ఎముకలు ఇరిగిపోతాయి అంతే. నడిచినా అంతే. ఫిర్దౌస్ గంగాకి మెత్తటి ఎముకలు ఉన్నాయి. ఊరకనే విరిగిపోతాయి. పెలుసులుగా మారిపోతాయి. మెత్తటి ఎముకలంటే అవేదో వంచినా వంగిపోతాయని కాదు. ఎముకల్లో పట్టు లేదు. విరిగిపోతాయి. నడిస్తే చాలు. నిలబడితే చాలు కొంతసేపు విరిగిపోతాయి. కాబట్టి ఇతని పరిస్థితిని చూసినప్పుడు అతనికి చాలా రిలీఫ్‌గా అనిపించింది. నేను నడవలేనే. అరే! నేను నడవలేనే. నేను నిలబడలేనే అని అనుకుంటా బాధపడేవాడు. ఎప్పుడైతే ఇతన్ని చూసాడో, అబ్బా! మనం వేల రెట్లు బెటర్ అబ్బా! చాలు దేవుడు ఎంతో కనికరించాడు మనల్ని అనేటటువంటి ఒక కృతజ్ఞతా భావం అనేది ఇతనిలోకొచ్చేసి చాలా రిలీఫ్‌గా అనిపించింది ఫిర్దౌస్ గంగాకి. I told him how he had been an inspiration beyond cliché for me. అండ్ అతను చెప్పాడనమాట. జనరల్‌గా మీరు నాకు ఎంత ఇన్స్పిరేషనో తెలుసా అనేసి. ఇది జనరల్‌గా అందరూ వాడేటటువంటి పదమే. క్లీషే అంటే ఎక్కువగా వాడేశారు ఈ పదాన్ని. ఎవరి దగ్గర? మీరు నాకు ఇన్స్పిరేషన్ అండి. ఎవరిని అంటున్నారు? స్టీఫెన్ హాకింగ్ దగ్గరికెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు మీ లైఫ్ మాకు ఇన్స్పిరేషన్ అండి. ఇలా ఉండే మీరు బ్రతికి చూపిస్తున్నారంటే కాళ్ళు చేతులు ఉన్న మేము ఇంకా ఎంత గొప్పగా అవ్వాలండి. కాబట్టి ఒక ఇన్స్పిరేషన్ అనేది మీరు అయితే అంతకు మించి జనాలు మామూలుగా చెప్తారే ఈ డైలాగు మిమ్మల్ని చూసి ఒక ఇన్స్పిరేషన్ అండి అనేసి. అంతకు మించి ఇన్స్పిరేషన్ అండి మీరు అనేసి అంటున్నాడు ఫిర్దౌస్ గంగా. డిడ్ దట్ థాట్ హెల్ప్ హిమ్? ష్యూర్లీ ఫర్ ఇప్పుడు ఇప్పుడు చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ కదా స్టీఫెన్ హాకింగ్ గారు. అలా అని తెలిసి మీరు ఏమైనా కొంచెం రిలాక్స్ అవుతారా? రిలీఫ్ అనేది మీకు వస్తుందా? మీ బాధల నుంచి మీకేమైనా ఇబ్బంది లేకుండా బాగుంటుందా? ఆ థాట్ అనేది నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు అనేది మీలో బాధను తగ్గిస్తుందా? ఆ థాట్ ఆలోచన మీకు ఏమైనా హెల్ప్ చేస్తుందా అంటే నో. ఆయన ఏం చెప్పారంటే స్టీఫెన్ హాకింగ్ నో. లేదు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. హీ సెడ్ ఐ థాట్ హౌ ఫూలిష్ ఐ వాస్ టు ఆస్క్. వెంటనే నో అని చెప్పేశాడు. ఈ పెద్ద పెద్ద పదాలు రావు ఆయనకి. పెద్ద పెద్ద పదాలు రావు. యెస్, నో. నాకు అలాంటిదేం లేదని స్టీఫెన్ హాకింగ్ చెప్పేశాడు. అండ్ ఐ థాట్ హౌ ఫూలిష్ ఐ వాస్ టు ఆస్క్. ఇదంతా తన మెదడులో జరుగుతుంది కదా ప్రాసెస్. ఏం జరుగుతుంది? కొద్దిసేపుకి రిలాక్సేషన్ వచ్చేసింది. ఎవరికి? ఫిర్దౌస్ గంగాకి. ఆ రిలాక్సేషన్‌లో అరే! ఇతన్ని చూసి నాకు రిలాక్సేషన్ వచ్చింది. మరి మేమంతా మీ ఇన్స్పిరేషన్ అంటే మిస్టర్ స్టీఫెన్ హాకింగ్ కూడా రిలాక్సేషన్ వచ్చిద్ది కాబోలు అని వెంటనే నోరు జారాడనమాట. అంటే ఇలా మేము ఇన్స్పైర్‌గా ఫీల్ అవుతాం కదా! ఆ థాట్ మీకేమైనా లాభిస్తుందా? మెంటల్‌గా మిమ్మల్ని స్ట్రెంథెన్ ఏమైనా చేస్తుందా? అంటే నో అని చెప్పాడు. వెన్ యువర్ బాడీ ఈజ్ క్లాస్ట్రోఫోబిక్ రూమ్. క్లాస్ట్రోఫోబియా అంటే ఇరుకు గదులంటే చాలా చాలా భయం. ఇతని ప్రాణం కూడా అంతే ఒక రకంగా స్టీఫెన్ హాకింగ్. ఎప్పుడు బాడీని వదిలిపెట్టి వెళ్ళిపోదామా? అండ్ ద వాల్స్ ఆర్ గ్రోయింగ్ నారోవర్ డే బై డే. అంటే ఏదైతే దేహం ఉందో ఆ దేహం రోజు రోజుకి కృషించి నశించిపోతుంది. ఇట్ డజంట్ డూ మచ్ గుడ్ టు నో దట్ దేర్ ఆర్ పీపుల్ అవుట్ సైడ్ స్మైలింగ్ విత్ అడ్మిరేషన్ టు సీ యూ బ్రీతింగ్ స్టిల్. ఇంకా బతికే ఉన్నాడురా స్టీఫెన్ హాకింగ్, మనకి ఇన్స్పిరేషన్ రా అని వాళ్ళు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఇతని బాధలు ఇతనికి ఉంటాయి. దాని నుంచి ఎలాంటి రిలాక్సేషన్ అనేది అతనికైతే లేదు.
ఈజ్ దర్ ఎనీ అడ్వైస్ యూ కెన్ గివ్ డిజేబుల్డ్ పీపుల్ సంథింగ్ దట్ మైట్ హెల్ప్ మేక్ లైఫ్ బెటర్? మీరేమైనా దివ్యాంగులకి ఏదైనా ఒక సందేశం ఏమైనా ఇస్తారా అని అడిగాడు. అప్పుడు స్టీఫెన్ హాకింగ్ ఏం చెప్పాడంటే దే షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ దే ఆర్ గుడ్ ఎట్. స్టీఫెన్ హాకింగ్ ఏం చెప్పాడంటే దివ్యాంగులకి వాళ్ళు దేనిలో సిద్ధహస్తులో దాన్ని ఫాలో అవ్వడం బెటర్. ఐ థింక్ థింగ్స్ లైక్ డిజేబుల్డ్ ఒలింపిక్స్ ఆర్ ఏ వేస్ట్ ఆఫ్ టైం. పారాలింపిక్స్ అని ఉంటాయి, పారాలింపిక్స్ అని ఇవి ఏంటంటే దివ్యాంగులకి ఒలింపిక్స్ అనమాట. వాళ్ళు ఏంది అందరితో పాటు మాకు ఉండాలని పెట్టించాను. దీనివల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు. వాళ్ళు దేంట్లో సిద్ధహస్తులు, వాళ్ళకి ఏం వచ్చు దాంట్లో వాళ్ళు ఏం చేయాలి అంటే ట్రైన్ అప్ అవ్వాలి, వాళ్ళు దాంట్లో ప్రసిద్ధి చెందాలి. ఐ నో వాట్ యు మీన్. ఓకే స్టీఫెన్ హాకింగ్ గారు అర్థమైపోయింది అనేసి అన్నాడు కంగా. అనేసి నాకు అర్థమైపోయింది, ఉదాహరణ చెప్తాను, నాకు ఓ విషయం గుర్తుకొస్తుందని. ఐ అంటే ఇక్కడ ఫిర్దౌస్ కంగా. I remember the years I had spent trying to play a Spanish guitar considerably larger than I was. ఈయన ఏం చేశాడంటే ఫిర్దౌస్ కంగాకి ఇతనికి మెత్తని ఎముకలు ఉన్నాయి, అంటే ఎముకలు పెలుసులాగా ఇరిగిపోతాయి. మళ్ళీ చెప్తాను, మెత్తని ఎముకలు అన్నానని అదేదో జల్టింగ్ స్టిక్ లాగా ఉండవు. ఓకే, అవి ఏంటంటే పెలుసులాగా ఇరిగిపోతాయి, అదొక వ్యాధి అన్నమాట. ఇతను ఏం చేశాడంటే తన వ్యాధిని మర్చిపోవడానికి ఒక స్పానిష్ గిటార్ ఒకటి కొనుక్కొని ఏం చేశాడంటే చాలా పెద్దది అది, ఆ గిటార్ వాయించుకుంటా కూర్చుందాం అనుకున్నాడు. కానీ వర్కౌట్ అవ్వాల, రాట్లా, ఆయన అనుకున్నట్లుగా దాంట్లో ప్రావీణ్యం సంపాదించాల. హౌ గ్లీఫుల్లీ ఐ హ్యాడ్ అన్స్ట్రింగ్డ్ ఆన్ నైట్. ఒక రోజున దాని స్ట్రింగులు అంటే తీగలను తెంపేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. ఒక రోజు రాత్రి చాలా ఆనందంగా, గ్లీఫుల్లీ అంటే ఆనందంగా ఏం చేశాడు, ఆ తీగలన్నిటినీ తెంపి పడేశాడు. ద హాఫ్ అవర్ వాజ్ అప్. 3:30 నుంచి 4 అయిపోతుంది, అరగంట అయిపోయింది. ఐ థింక్ ఐ హ్యావ్ ఎనైడ్ యూ ఎనఫ్, ఐ సెడ్ గ్రిన్నింగ్. ఇప్పుడు ఏంటంటే అరగంట అయిపోయింది, కాబట్టి లేచి వెళ్ళిపోవాలి మర్యాదగా. ఇతను ఏం చేశాడు, సరే కంగా ఏం చేశాడంటే ఫిర్దౌస్ కంగా, సరే సార్ మరి అరగంట, నేను అడిగిన అరగంట, మరి 10 నిమిషాలే అడిగాను, మీ పన్నోడు అరగంట ఇచ్చాడు, 3:30 నుంచి 4 అన్నాడు. సరే అరగంట అయిపోయింది, మరి నేను బయలుదేరతానండి అన్నాడు. అప్పుడు అబ్బా ఎల్రా అని అనలేదు స్టీఫెన్ హాకింగ్. ఏమన్నాడంటే స్టే, ఉండు. ఏం చేశాడంటే నవ్వుతా, ఇక ఐ థింక్ ఐ హ్యావ్ ఎనర్డ్ యూ ఎనఫ్, నేను బాగా విసిగించానండి, చాలినంతా విసిగించేసాను మిమ్మల్ని అని నవ్వుకుంటా థ్యాంక్ యూ అండి అని చెప్తున్నాడు ఫిర్దౌస్ కంగా. ఇంతలోకి ఏమన్నాడంటే ఇతను స్టే అని వినబడింది. అనగానే ఫిర్దౌస్ కంగా వెయిట్ చేశాడు. హ్యావ్ సమ్ టీ, ఐ కెన్ షో యూ ద గార్డెన్. కొంత టీ తీసుకోండి, నేను మీకు మా గార్డెన్ చూపిస్తాను, గార్డెన్ మీకు చూపించడం జరుగుతుంది, నేను చూపిస్తాను మీకు అనేసి. ద గార్డెన్ వాజ్ యాజ్ బిగ్ యాజ్ పార్క్. అతను చూపించిన గార్డెన్ ఎంత ఉందంటే పెద్ద పార్క్ ఎంతైతే ఉంటుందో అంత పెద్ద పార్క్, అంత మైదానం ఉంది. బట్ స్టీఫెన్ హాకింగ్ కవర్డ్ ఎవ్రీ ఇంచ్, రంబ్లింగ్ అలాంగ్ ఇన్ హిస్ మోటరైజ్డ్ వీల్ చైర్ వైల్ ఐ డాడ్జ్డ్ టు కీప్ అవుట్ ఆఫ్ ద వే. కాబట్టి ఇతను చక్కగా మైదానంలో ఏం చేశాడు, తన మోటరైజ్డ్ చక్రాల కుర్చీ ఏదైతే ఉందో దాంట్లో కారులో వెళ్ళినట్లుగా చక్కగా రంబ్లింగ్ ఎలాగంటే దూసుకెళ్ళాడు అనమాట. అంటే దాని సహాయంతో అట్లా తిరుగాడుతా ఉన్నాడు. ఐ డాడ్జ్డ్ అంటే ఒకసారి గుద్దబోయాడు, ఇతన్ని చిన్నగా తప్పించుకున్నాడు అనమాట. డాడ్జ్ అంటే తప్పించుకోవడం, కీప్ అవుట్ ఆఫ్ ద వే, ఆ వేలో నుంచి చిన్నగా అతను ఏం చేశాడంటే తప్పించుకున్నాడు. వీ కుడ్ నాట్ టాక్ వెరీ మచ్. ఇక ఈ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత గార్డెన్లోకి పెద్దగా మాట్లాడుకోవాలి. ద సన్ మేడ్ హిమ్ సైలెంట్. ఆ సూర్యుడి కాంతికి ఇంకా ఎట్లా మాట్లాడతాడు, కష్టం, మామూలుగా మాట్లాడడమే కష్టం. ద లెటర్స్ ఆన్ ఈ స్క్రీన్ డిజపియరింగ్ ఇన్ ద గ్లేర్. ఏదైతే స్క్రీన్ ఉందో మనం చెప్పుకున్నాం అప్పుడప్పుడు స్క్రీన్ మీద అక్షరాలు కనబడతాయి అనేసి, ఆ స్క్రీన్ ఆ గ్లేర్ వచ్చేసింది. మామూలుగా ఫోన్ ఎండ్లో మనకు కనబడదు కదా, అట్లా అనమాట, కనబడట్లా. ఏదైతే కాంతి పడుతుందో ఆ కాంతికి ఈ స్క్రీన్ అనేది సరిగా కనబడట్లేదు. ఏమైనా మాట్లాడినా కానీ అందులో కనబడేది కూడా కనబడట్లా. అండ్ అవర్ లేటర్, గంట అయిపోయింది. ఇతను అరగంట, గంట అయింది. 10 నిమిషాలు కాస్త అరగంట అయింది, అరగంట కాస్త గంట అయింది. వీఆర్ రెడీ టు లీవ్. ఇంకా రెడీ అయ్యారు బయలుదేరడానికి. ఐ డింట్ నో వాట్ టు డూ. ఏం చేయాలో తెలియదు.
ఐ కుడ్ నాట్ కిస్ హిమ్ ఆర్ క్రై. మామూలుగా అంతా పరిస్థితి బాగుంటే బహుశా ముద్దాడుకొని ఏడ్చేవాడేమో. కానీ కుదరలా. ఐ టచ్డ్ హిజ్ షోల్డర్. అయితే భుజాన్ని తాకాడు. అండ్ వీల్డ్ అవుట్ ఇంటు ద సమ్మర్ ఈవినింగ్. ఇక బయటికి తనకు తాను ఆ చక్రాల కుర్చీని పోనిచ్చుకుంటా బయటపడ్డాడు. ఈవినింగ్ సాయంత్రం అయింది. ఐ లుక్డ్ బ్యాక్. ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. ఐ న్యూ హీ వాజ్ వేవింగ్. బహుశా స్టీఫెన్ హాకింగ్ చేతులుంటే అట్లా చేతులు ఊపేవాడు. తో హీ వాజ్ నాట్. ఊపట్లేదు అనుకోండి, ఇప్పుడు చేతులుంటే ఖచ్చితంగా ఊపేవాడు. వాచింగ్ హిమ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ మై బ్రేవెస్ట్ సెల్ఫ్. చూస్తుంటే అతను ఎవరో కాదు, నాలాగే ఉన్నాడు. కాకపోతే నాలో ఉన్న ద బెస్ట్ స్టీఫెన్ హాకింగ్ అనమాట అనేసి అనుకుంటున్నాడు. ద వన్ ఐ వాజ్ మూవింగ్ టువర్డ్స్, ద వన్ ఐ హ్యాడ్ బిలీవ్డ్ ఇన్ ఫర్ సో మెనీ ఇయర్స్ అలోన్, ఐ న్యూ దట్ మై జర్నీ వాజ్ ఓవర్ ఫర్ నౌ. కాబట్టి ఇప్పుడు ఏంటంటే చూస్తున్నాడు. ఫర్ వన్ ఐ వాజ్ మూవింగ్ టువర్డ్స్. యాక్చువల్గా ఏంటంటే అతని స్థాయికి వెళ్ళాలి. ఇలా ఉన్నా కానీ అతని స్థాయిని అందుకోవాలి. అతని ఎట్లా అయితే ప్రగతి పదంలో ముందుకు నడిచాడు, ఎన్ని బాధలు ఉన్నా ఆ విధంగా వెళ్ళాలి. ద వన్ ఐ హ్యాడ్ బిలీవ్డ్ ఇన్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఇన్నాళ్ళుగా ఏంటంటే ఇన్స్పిరేషన్ ఆయన దగ్గర నుంచే పొందుతున్నాడు. ఐ న్యూ దాట్ మై జర్నీ వాజ్ ఓవర్. ఇక ఇక్కడ ప్రయాణం ఏదైతే ఉందో ఇంగ్లాండ్ ప్రయాణం ముగిసింది అనుకుంటున్నాను. ఇప్పటికి జస్ట్ ఇప్పటి వరకు ఈ ప్రయాణం ఏదైతే సాయంత్రం అయిపోయింది. సో ప్రయాణం క్లోజ్ అయింది. ఫిర్దౌస్కంగా ఇది ఫ్రమ్ హెవెన్ ఆన్ వీల్స్ నుంచి తీసుకోబడింది. టోటల్గా ఏంటంటే ఇద్దరు దివ్యాంగులు కలవడం జరిగింది. సామాన్యమైన వ్యక్తులు కాదు వీళ్ళు, అసామాన్యులు వీళ్ళు. యాక్చువల్గా దే హ్యావ్ సపరేట్ పవర్స్ అనమాట. యాక్చువల్గా ఎవరు కూడా ఎవరైనా పక్షవాతం వస్తే మనిషి అనేవాడు మంచానికి పరిమితం అయిపోయి ఏమీ చేయలేని గడ్డు పరిస్థితుల్లో ఉండిపోతాడు. కానీ ఇతను అట్లా లేడు. తనకున్న జ్ఞానంతో అట్లానే వీల్ చైర్లో ఉండి పండుకొని ఏం చేస్తున్నా, ఆకాశం వైపు చూడడం ఒకటే పని. అతనికి ఇంకా వేరే పని లేదు. ఆ కళ్ళు మాట్లాడతాయి అంతే. కొన్ని వేళ్ళు కదులుతాయి అంతే. దాంతోనే కంప్యూటర్ సహాయంతో ఆయన ఏం చేశాడంటే అండ్ టోటల్గా తాను ఏదైతే చెప్పాలనుకున్నాడో అవన్నీ చెప్పుకుంటూ పుస్తకాలు రాసుకుంటూ రాస్తున్నాడంటే ఆయన రాయాల, సమ్ వన్ హెల్ప్, లేకపోతే కంప్యూటరైజ్డ్ ప్రింట్స్ కానీ. ఈ విధంగా తాను ఏం చేశాడంటే చరిత్రను సృష్టించాడు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ప్రపంచం ఎప్పుడు చూడలా. ఈ విధంగా పక్షవాతం వచ్చిన వ్యక్తి కూడా ఆకాశం వైపు కళ్ళు మాత్రమే పనిచేస్తాయి. కంప్యూటరైజ్డ్ ఏవైతే మాటలు కానివ్వండి, లేకపోతే స్క్రీన్ కానివ్వండి, కనబడేది కానివ్వండి, టోటల్గా ఏంటంటే ఆయన ఏదైతే పుస్తకాలు రాశాడో బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం ఏదైతే ఉందో అవన్నీ కూడా చాలా ప్రపంచ ప్రసిద్ధి చెందినవి అనమాట. ఈ విధంగా ఇద్దరు కలవడం, అంత గొప్ప వ్యక్తిని కలిశాను అనేటటువంటిది ఇతనిలో చాలా చాలా నాటుకుపోయిందనమాట. యాక్చువల్గా అతని ఇన్స్పిరేషన్ ఇతనికి. ఇదండి టోటల్గా వచ్చేసి ఫ్రమ్ హెవెన్ ఆన్ వీల్స్. చాలా విషయాలు ఏది దివ్యాంగుల గురించి మాట్లాడుకున్నాం. ఉన్న టైంలో పెద్దగా మాట్లాడింది ఏం లేదు. మాట్లాడకూడదు అనుకున్నాడు ఫిర్దౌస్కంగా చివరికి. ఎందుకంటే ఎంత పెయిన్ఫుల్గా అతను రిప్లై ఇచ్చేటప్పుడు ఎంతో స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. అతనికి ఎన్నో పనులు ఉంటాయి. సామాన్యమైన వ్యక్తి కాదు. కానీ మనలాగా ఏది చేయాలన్నా గంటలు పడతాయి. బట్ అయినా కానీ తన ప్రయత్నం ఎప్పుడూ ఆపుకోలేదు. ఈ విధంగా టోటల్గా ఏంటంటే ఫిర్దౌస్కంగా హెవెన్ ఆన్ వీల్స్ ఇదండి టోటల్గా. థ్యాంక్ యూ. మిగతావి కూడా ఉన్నాయి మీకు డిస్క్రిప్షన్లో. మరి ఇక్కడ మీకు ఐ కార్డ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ ఇట్లా వచ్చి ఉంటాయి, మీరు గమనించుంటారు. ఎండ్ స్క్రీన్స్ ఉంటాయి. లేదా సింపుల్గా లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.